కృతజ్ఞతలు. నిలబడ్డ వారందరికీ మొదటిగా దేవుని వాక్యానికి ప్రాముఖ్యతనిద్దాము. అలాగే మనం నిలబడి ఉండగా యెషయాకు రాసిన గ్రంథము 59:19 చదువుకుందాం. నేను ఇంగ్లీష్లో చదువుతాను, తెలుగులో బ్రదర్ కమలాకర్ గారు చదువుతారు. 59:19 So shall they fear the name of the Lord from the west, and his glory from the rising of the sun. When the enemy shall come in like a flood, the Spirit of the Lord shall lift up a standard against him. కొంచెం వ్యత్యాసంగా ఉంది తెలుగులో. యాక్చువల్ ట్రాన్స్లేషన్ ఏం చెప్తుందంటే, శత్రువు వరద వలె వచ్చినప్పుడు, వెన్ ద ఎనిమీ షెల్ కమ్ ఇన్ లైక్ అ ఫ్లడ్, దేవుని ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ షెల్ లిఫ్ట్ అప్ అ స్టాండర్డ్ అగేన్స్ట్ హిమ్. శత్రువు వరద వలె వచ్చినప్పుడు దేవుని ఆత్మ దానికి విరుద్ధంగా ఒక ప్రమాణమును ఎత్తుతాడు అని ఉంది తెలుగు బైబిల్లో. సో ఈ చిన్న సవరణ మీరు గమనించగలరు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా నాయన, దయగల మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచి మరి ఒకసారి మీ పరిశుద్ధ సన్నిధిలో క్రీస్తు అనే ఉన్నత స్థలములలో మమ్మల్ని నిలువబెట్టి నాయన, మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు మీ నిత్య జీవపు రొట్టె నుండి ప్రభా మేము విరుచుకొని తినుటకు నాయన మీరు దయచేసిన ధన్యత కొరకు వందనములు. ఎంతోమందికి ఈ ఆధిక్యత లేదు ప్రభా. ఈ లోకంలో ఉన్నవి, ఈ లోకములు అన్ని శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము నాయన, ఈ కార్యములు గతించిపోతాయి, కానీ వాక్యములో నిత్య జీవం ఉంది నాయన. నీ సంఘములో ప్రభా, ఈ సహవాసములో ప్రభా మీ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు నాయన. మీరు వాగ్దానం చేసి ఉన్నారు, ఎక్కడ 2-3 మీ నామంలో కూడుకొని ఉంటారో వారి మధ్యలో మీరు ఉంటారని. మీ పునరుద్ధాన శక్తిలో మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముచున్నాం. అంతేకాదు ప్రభా, మాలో ఉన్నారని మేము నమ్ముచున్నాము నాయన. అందుకే మేము ఇక్కడికి వచ్చి ఉన్నాం ప్రభా. మాలో మీరుండి మమ్మల్ని తోడుకొని వచ్చి ఉన్నారు నాయన. దావీదు భక్తుడు చెప్పినట్లు నీ సన్నిధికి మీరు తోడుకొని వచ్చు జనులు ధన్యులని ప్రభా. నిజంగా మేము ధన్యులం ప్రభా. అనేక మందికి ధన్యత లేదు ప్రభా. నిజంగా మీ వాక్యము నాయన మేము పంచుకొనబోచుండగా మాతో మీరు మాట్లాడండి. మార్గమును సరళం చేయుచున్నాము. మీ పరిశుద్ధాత్మ నాయకత్వముకు ప్రభా ఈ కూడికను అప్పజెప్పుచున్నాము. ఆది నుండి అంతం వరకు మీరు ముందుండి నడిపించండి. నాలో అయస్కరమైనది మీరు ఏమైనా ఉంటే తొలగించండి. మీ సన్నిధిలో నేను అల్పుడన అయోగ్యుడనని ఒప్పుకొనుచున్నాను ప్రభా. నా మేధస్సు, నా జ్ఞానము సరిపోదు, నా మాటలు వ్యర్థము నాయన. ఎవరికి ప్రభా అవి ప్రయోజనకరం కాదు. కానీ ప్రభా మీరు రంగం మీదకి దిగి వచ్చి మాట్లాడితే నాయన, ఇందులో ఉన్న జీవమును ప్రభా మేము పొందుకొనగలుగుతాం. అందుకే దీన్ని రచించిన ఓ గ్రంథకర్త, మీరు మా మధ్యలోనికి దిగి రమ్మని, నాలో ఉండి నాతో ప్రభా మీరు మీ ప్రజలతో నాతో కూడా మాట్లాడమని ప్రభా, వినగల చెవులు, గ్రహించగల మనసును దయచేయండి. సరైన వైఖరిని ప్రభా మాకు దయచేయండి. మీ వాక్యమును చేర్చుకొనడమే కాదు, దాని ప్రకారం జీవించే కృపను దయచేయండి. ప్రతి విషయంలో మీరు తోడై ఉండమని మీ సర్వాధికారాన్ని నొప్పుకొనుచు సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కృతజ్ఞతలు. కూర్చుందాం. మొదటిగా మరి ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు మా బాబాయే కావచ్చు, కానీ ఆయన దైవజనుడు. మొదటిగా ఆయన దేవుని సేవకుడు, తర్వాత మా బాబాయ్. సో ఈ దైవదాసులకి ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మరి అనుభవంలో కానీ తర్వాత వాక్య జ్ఞానంలో కానీ నేను చిన్నవాడినే. మొదటిసారి మరి ఇలాంటి ప్లాట్ఫామ్ మీద నేను నిలబడి ఉన్నాను. కానీ ఇది దేవుని చిత్తమని నేను నమ్ముచున్నాను. ఇలాగూ మనం కూడుకొని ఉండడము, దేవుని వాక్యం పంచుకోవడము. నేను పెద్ద బోధకుని కాదు, దేవుని వాక్యాన్ని నా మనసులో పెట్టుకున్నది నేను పంచుకుంటాను. సో ఇక్కడ చాలామంది తెలిసిన నా ప్రియులు ఉన్నారు. చాలా సంవత్సరాల
తర్వాత నేను మరలా మిమ్మల్ని ఇక్కడ ఈ స్థలంలో చూస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. అందరూ మరి ప్రభువులో ఎదిగారు. చక్కని ఆత్మీయ ఆహారము. మరి సంఘ కాపరి గారు, నేను బాబాయ్ అనను, ఈజ్ ఫస్ట్ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన సంఘ కాపరి మొదటిగా, తర్వాత నా బాబాయ్. నేను కూడా ఇక్కడ ఎవరికి కాదు, నా తల్లిదండ్రులు నా ముందు కూర్చొని ఉన్నారు. సో వాక్య విషయంలో నేను ఎవరికి కానండి. వాక్యం ఉన్నది ఉన్నట్టు ప్రకటించడమే నా ధ్యేయం. అది నన్నే కోస్తుంది ముందుగా. ఇది నేను ధ్యానించుచున్నప్పుడు నన్నే, రెండంచుల వాడిగల ఖడ్గం నన్నే కోసింది ఫస్ట్. సో నా భారము నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను ఈరోజు. సరే, ఈ ఇంట్రడక్షన్స్ ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మనం నేరుగా వాక్యంలోకి వెళ్దాము. ఈరోజు నా అంశం ఏంటంటే, గాడ్ ఈజ్ రైజింగ్ ఎ స్టాండర్డ్. దేవుడు తన ప్రమాణమును, పరిమాణమును ఎత్తుతున్నాడు. ఎందుకు ఎత్తుతున్నాడు? ఎందుకంటే ఇది ఆఖరి గడియ, ఇది ఆఖరి కాలం. ఈరోజు దీని తర్వాత ఇంకో కాలం లేదు. నేరుగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది దేవుని రాకడ. ఇది చాలా తీవ్రమైన విషయం. దేవుని రాకడకు ముందు మనం ఎటువంటి ఆత్మీయ పరిస్థితిలో ఉండాలి అంటే, సాతాను వాడు ఎలా ఉంటాడు? ప్రజ్వలిస్తుంటాడు. మీకు సింపుల్గా చెప్తాను, నా మెడికల్ లాంగ్వేజ్లో చెప్తాను. ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రపంచంలో ఒక నిర్మాణంలో 2 ఆత్మలు పనిచేస్తున్నాయి. ఎంతమంది నమ్ముచారు? సాతాను ఆత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. సో సాతాను వాడు రాను రాను ఈ గందరగోళం ఎక్కువైతుందా? మన చుట్టూ పాపం ఎక్కువైతుందా, తక్కువ అవుతుందా? ఎక్కువనే అవుతుంది. సో దేవుడు ఏం చేస్తాడు? శత్రువు ఎట్లా వస్తున్నాడని రాయబడి ఉంది. మనం యెషయాలో ధ్యానించినప్పుడు వరద వలె వస్తున్నాడు. వరద ఎందుకు వస్తుంది? ముంచేయడానికి వస్తుంది. వరద ఎందుకు వస్తుంది? నష్టం చేయడానికి వస్తుంది. వరద ఎందుకు వస్తుంది? మానసికంగా కృంగదీయడానికి వస్తుంది. కానీ దేవుడు ఏం చేస్తాడు? ఆ వరదను దేవుడు అనుమతించాడా? అనుమతించాడు. ఆయన పరిపూర్ణ చిత్తమా? కాదు. కానీ జరుగుతాయా? ఇట్లా జరుగుతాయి. ఎందుకు అనుమతించాడంటే దేవునికి తెలుసు ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయి. కానీ ఈ పరిస్థితుల వలన ఎవరికి మహిమ కలుగుతుంది? దేవునికి మహిమ కలుగుతుంది. ఎందుకంటే ఇదే అవకాశం దేవుడు తన ప్రమాణమును, పరిమాణమును ఎత్తడానికి. ఈరోజు సింపుల్గా చెప్పండి బ్రదర్, అంటే ఎవరు ఆ ప్రమాణము, ఎవరు ఆ పరిమాణం అంటే మీరు, నేనే. దేవుని జీవం గల సంఘమే. ఈరోజు నశించుచున్న లోకంలో ఎవరిని దేవుడు సాతానికి చెక్మేట్గా నిలబెడుతున్నాడంటే మిమ్మల్ని, నన్ను, ఈ దేవుని జీవం గల సంఘాన్ని. ఈరోజు జీవం గల సంఘం అంటే ఇక్కడ మనం కూడుకున్న అందరం కాదు ప్రియులారా. ఐఎమ్ సారీ, మనం చాలా బాబాయ్ సారీ దైవ సేవకులు చాలాసార్లు పాట పాడడము ఇక్కడ సంఘంలో మనం విన్నాము, చిన్నప్పటి నుండి పాడుతున్నాము. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. ఎవరు ఆయన మందిరము? మనము. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ దేవుని మందిరము, దేవుని సజీవమైన మందిరము. ఈరోజు ఎవరిని ఈ నశించుచున్న లోకానికి దేవుడు ప్రమాణంగా, పరిమాణంగా ఎత్తుతున్నాడంటే మిమ్మల్ని, నన్ను. మనం ఆయనకు సమర్పించుకోగలిగితే చాలా చక్కటి విషయాలు. కేవలం లోకము సంఘంలో కాకుండా సంఘంలో కూడా 2 రకాల ఆత్మలు పనిచేస్తున్నాయి. విశ్వాసుల్లో 3 రకాలు కదా. నిజమైన విశ్వాసులు, అవిశ్వాసులు, నటించే విశ్వాసులు. ఆమేన్. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? సంఘ నిర్మాణంలోనే ఉంటాయి. ఈరోజు నిజమైన విశ్వాసిగా ఉంటామా? ఉండాలి. లేదు అంటే మనము మన సమయాన్ని వ్యర్థంగా చేస్తున్నాం, టైంపాస్ చేస్తున్నాం అన్నమాట. ఈ వరద గురించి చెప్పాలంటే వరద బాధితులు కూడా ఇక్కడ ఉన్నారు. సో వారికి చాలా వ్యక్తిగతంగా అనుభవం ఉంటుంది. ఎంత నష్టం జరుగుతుందో. శత్రువు వరద వలె వస్తున్నాడని ఉంటుంది. వరద వలె వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు తన ప్రమాణాన్ని ఎత్తుతాడు సాతాన్ని జయించడానికి. ఇది కూడలి సమయం. 2 శక్తులు పనిచేస్తున్నాయి. ఎంతమంది నమ్ముచున్నారు? ఆ రోజున్న ఆ దురాత్మ ఎలా చెప్పండి బ్రదర్ అంటే, ఎవరిని నిజంగా మేము భక్తిగా ఉంటున్నాం కదా, సాతాను వాడు మమ్మల్ని టార్గెట్ చేస్తాడా, మా పైన దాడి చేస్తాడా అని అనుకోవచ్చు. మేము పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తాం బ్రదర్,
మేము చాలా భక్తిగా ఉంటాం బ్రదర్. సాతాను వాడు మా జోలికి వస్తాడా అంటే మన జోలికే వస్తాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి, చిన్నపిల్లల దగ్గరకు వస్తారా, పెద్దవాళ్ళ దగ్గరకు వస్తాడా అంటే యేసు ప్రభువునే వదిలిపెట్టలేదండి. యేసు ప్రభువునే నాశనం చేయడానికి వచ్చాడు, శోధించడానికి. ఎన్నిసార్లు? ఒక్కసారా? 3 సార్లు, అతి బలహీనమైన సమయంలో. సో యేసు ప్రభువునే శోధిస్తే, యేసు ప్రభు పైన దాడి చేస్తే 3 సార్లు మన పైన చేయడా? మనం ఎంతవారం? కానీ మన చీఫ్ క్యాప్టెన్ మనకు చూపించాడు శత్రువు వచ్చినప్పుడు ఏం చేయాలి అని. ఏం చేయాలి? తన వాక్యమును పట్టుకోవాలి. ఈరోజు దేవుడెత్తే ప్రమాణం ఏంటి? వాక్య ప్రమాణము. ఈరోజు సత్యం తెలుసుకున్నాం అని అంటాం కదా. మరి ఇంత సత్యం తెలుసుకున్న మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఈ వాక్యం మన జీవితంలో ఫలిస్తుందా? ఈరోజు నేను ఒక శీర్షిక మాట్లాడుతున్నా మా సంఘంలో, జీవించు విశ్వాసము. జీవించే సంఘము, జీవించే దేవునిలో, జీవించే వాక్యములో, జీవించే విశ్వాసముతో మనం జీవించాలి. జీవించే విశ్వాసం అంటే ఏంటి? క్రియలు కలిగిన విశ్వాసము. ఎందుకంటే విశ్వాసం, ఒప్పుదల విశ్వాసమే అంటే, సంఘంకి రావడమే అంటే, కయ్యూని కూడా విశ్వాసే. యాకోబు పత్రిక 5వ అధ్యాయం చదివితే ఆఖరి వచనాల్లో ఉంటుంది 22 నుండి, సాతాను దయ్యాలు కూడా నమ్ముచున్నాయి ఒకటే దేవుడని, వణుకుచున్నాయంట. కేవలం నమ్మడమే కాదు, అవి వణుకుచున్నాయంట. సో కేవలం ఒప్పుదల విశ్వాసంతో ఒకవేళ మనం సంతృప్తిగా ఉన్నామంటే మనం ఎక్కడికి వెళ్ళట్లేదు ప్రియులారా. ఈరోజు సాతాను వాడు తన శక్తిని వదులుతున్నాడు కదా, పరలోకపు శక్తిని కూడా దేవుడు వదులుతున్నాడు. 2 సమాంతరంగా నడుస్తున్నాయి. ఈరోజు ఎంతగా సాతాను వాడు ప్రబలిస్తున్నాడో దేవుడు ప్రమాణం ఎత్తుతూ తన జీవం గల సంఘంలో తన పరిశుద్ధాత్మను నింపుతున్నాడు. పెంతెకోస్తు దినములో ఎలాగైతే అద్భుత కార్యాలు జరిగాయో, నేను నిజంగా మాట్లాడుతున్న ప్రియులారా, నా భారం ఏంటంటే ఈరోజు పెంతెకోస్తు మరలా రావాలి. మన నీడలు పడితే రోగులు స్వస్థపడాలి, ప్రార్థిస్తే భాషలతో మాట్లాడాలి, వరములు. కానీ వరములు ఒక్కటే కాదు, మనకు ఫలములు కావాలి. వరములు ఇచ్చే చెట్టు, ఆ జీవము మనలోనికి రావాలి. అప్పుడు ఫలములు కూడా కలిగి ఉంటాము. ఫలముల కొరకు మనము ఆశపడ్డప్పుడు వరములు కూడా వస్తాయి. ఎందుకంటే వరములు మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళవు. కానీ పెంతెకోస్తుకు రుజువు ఏంటి? వరములు, సూచనలు. దేవుడు ఏమన్నాడు? నా యందు విశ్వాసం ఉన్న వారిని ఈ సూచక్రియలు వెంబడిస్తాయి. ఈ అద్భుత కార్యాలు మీరు చేస్తారు, వీటికంటే ఎక్కువగా చేస్తారన్నారు యోహాన్ 10. ఎందుకన్నాడు ఎక్కువగా చేస్తాయంటే? యేసుప్రభువుకు తెలుసు ఆ రోజున్న శాతాను శోధనల కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా శోధనలు ఉంటాయి. ఎందుకంటే జ్ఞానం విస్తరిస్తుంది, అర్థం చేసుకునే సామర్థ్యం విస్తరిస్తుంది. చాలా కుయుక్తితో కూడుకున్న మాటలు. ఈరోజు నా అంశము నేను 2 భాగాల్లో చెప్తామనుకుంటున్నాను. మరి రెగ్యులర్ ప్రీచర్స్ అయితే కేవలం దేవుడు తన ప్రమాణమును ఎత్తుతున్నాడు అని చెప్పేసి వెళ్ళిపోతారేమో. అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఉజ్జీవపు మెసేజ్ ఇది, ఉజ్జీవపు వర్తమానం ఇది. కానీ నేను ఐఎమ్ ఏ డాక్టర్, సో ఐ నీడ్ టు టెల్ యూ హౌ టు గెట్ దట్. మీరు ఎలాగ దాన్ని పొందుకోవాలో కూడా నేను చెప్పి వెళ్తాను. ఈరోజు బైబిల్ నుండే చూసుకొని వెళ్తాను. మొదటగా దేవుడు తన ప్రమాణమును ఎలాగెత్తుతున్నాడు చెప్తాను. మనం ఆ ప్రమాణంగా ఎలాగ మారచ్చో కూడా చెప్తాను నేను. మొదటి భాగంలో మనం ఉన్నాము. సో ఈ కూడలిలో దేవుడు ఏమన్నాడు? నా సంఘాన్ని నేను కడతానని అన్నాడు. ఎవరికి అవుట్సోర్స్ చేయట్లేదు. ఫలానా మేస్త్రికి ఇచ్చేస్తాను, కాంట్రాక్టర్కి ఇచ్చేస్తాను, మీరు కట్టండి అంటలేడు. స్వతహాగా నేను కడతాను, ఈ బండ పైన నా సంఘమును కడతానన్నాడు. ఏంటి ఆ బండ? ప్రత్యక్షత అనే బండ. ఏంటి ఆ బండ? దేవుని శక్తి అనే బండ. దాని పైకి పాతాళలోక ద్వారములు కూడా దాని ముందు నిలువజాలవు. అంటే దీంట్లో కొంచెం లోతుగా వెళ్తే దాని మీనింగ్ ఏంటి? పాతాళలోక ద్వారములు వీలైతే స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నిస్తాయని కదా, అంతే కదా? దాని అర్థం అంతేనా? సాతాను వాడు మనల్ని స్వాధీనం చేసుకోవాలని.
అబ్రహాం సంతానము శత్రువు గవినిని స్వాధీనం చేసుకుంటుంది. అబ్రహాము సంతానము చేసుకోలేకపోతే ఏంటి దాని ఉద్దేశము? వాడు మనల్ని స్వాధీనం చేసుకోవాలని. పాతాళలోక గవిని నిలువజాలవంటే వీలైతే దాన్ని అధిగమించాలని, సంఘంలోనికి, నిజమైన జీవం గల సంఘంలోనికి చొరబడాలని సాతాను వాడి ప్రయత్నం. ఈరోజు ఏంటి దీనికి ఉదాహరణ అంటే అపోస్తులు, ఆది అపోస్తులు మేడగది అనుభవం కలిగి ఉండి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? 120 మంది ఉన్నారు. వారికి చెప్పుకోదగ్గ ఏమైనా గొప్ప అర్హతలు ఉన్నాయా? లేకపోతే పట్టాలు ఉన్నాయా? ఒక గొప్ప హోదా ఉందా? లేదు. చాలామంది పామరులు, చాలామంది సామాన్యులు. ఈరోజు ఎవరిలో దేవుడు పరిశుద్ధాత్మను నింపుకోవాలని ఆశపడుతున్నాడంటే సామాన్యులు, మీలో నాలో ఎవరికైతే దేవుడు సమర్పించుకుంటారో. ఈరోజు మేడగది అనుభవం దగ్గర నేను ఆగాలనుకుంటున్నాను. యేసుప్రభు మరి సిలువ వేయబడ్డారు. తర్వాత 40 రోజులు పునరుద్ధానుడు అయ్యాక 3 రోజుల తర్వాత 40 రోజులు అందరికీ దర్శనం ఇచ్చి 40వ రోజు ఆరోహణమై వెళ్ళాడు. తర్వాత 50వ దినంలో ఆయన భూమిపైకి పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మునిగా అభిషేకముగా దిగి వచ్చాడు. ఇదందరూ మీరు నమ్ముతారు కదా? ఈ 10 రోజులు ఏం జరిగిందండి? 40వ రోజు నుండి 50వ రోజు వరకు ఏం జరిగింది? కనిపెట్టారు. వెరీ గుడ్. ఇంకా ఏం జరిగింది? కనిపెట్టడంలో ఏం జరిగింది? ప్రార్థన చేస్తున్నారు, ఓకే. కానీ ఒక మాట ఉంటుంది, ఎలాగూ ప్రార్థన చేస్తున్నారు? ఏక మనసుతో. వెరీ గుడ్. ఏక మనసుతో, ఏకాత్మతో, ఏక హృదయంతో ఐక్యత జరుగుతుంది ఈ 10 రోజుల్లో. ఏక మనస్సు, ఏక హృదయము, ఏక ఆత్మ ఈరోజు సంఘం కలిగి ఉండాలి ప్రియులారా. పెంతెకోస్తును మనం చూడాలనుకుంటే ఆమె ప్రాక్టికల్ మ్యాన్. నేను థియరీ కంటే ప్రాక్టికల్స్ని ఎక్కువ నమ్ముతాను కాబట్టి దేవుని శక్తిని మనం కనుగొనాలి. దేవుని శక్తిని మనం కనబరచాలంటే క్రీస్తు ప్రేమలో మనం ఏకం కావాలి. ఏకాత్మ, ఏక సమ్మతి, ఏక హృదయం కలిగి ఉండాలి. ఈరోజు కలిగి ఉన్నామా? సంఘస్థులం అందరం కలిగి ఉన్నామా? కలిగి ఉన్నామా? మరి ఎక్కడ వస్తుంది పెంతెకోస్తు? ఈరోజు ఐక్యత గురించి చాలా సింపుల్గా చెప్పండి బ్రదర్ సుధీర్ అంటే, దిస్ ఇస్ అవుట్ ఆఫ్ మై నోట్స్, గాడ్ ఈజ్ టేకింగ్ కంట్రోల్. ఇది నా నోట్స్లో లేదు. నేను చాలా విషయాలు చెప్పేయి దేవుడు మరి ఆ దినంకి నేను అప్పచెప్పుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు దిగి వస్తాడంటే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక ధనికుడైన వ్యక్తి ఒక అతి పేదరాళ్ళు చుట్టూ, సహోదరి కానీ సహోదరుడు కానివ్వండి, వాళ్ళ చుట్టూ చేతులేసి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను సహోదరి సహోదరులా క్రీస్తు ప్రేమతో అన్నప్పుడు అది నిజమైన ఐక్యత. ఏదో వస్తున్నాము, సంఘంకి వెళ్తున్నాము, క్రీస్తు ప్రేమ మన మధ్యలో లేదంటే మర్చిపోండి. మీరు పెంతెకోస్తు గురించి మర్చిపోండి, దేవుని శక్తి కనబరచడం గురించి మర్చిపోండి. లేకపోతే దేవుని సాతాను వాడికి సుందరమైన గవిని దగ్గర ప్రాబ్లం అయిందండి. ఇప్పుడు పెంతెకోస్తు దినం తర్వాత పేతురు మొదటి వర్తమానం ఇచ్చాడు. 3000 మంది బాప్తిజం పొందారు, సత్యంను నమ్మారు. కానీ సాతాను వాడికి దాంతో ఏమీ సమస్య లేదు. కానీ ఎప్పుడైతే సుందరమైన గవిని దగ్గర, వెండి బంగారాలు లేవు మా దగ్గర, మీరు మాకు కలిగి ఉన్నది మీకు ఇస్తున్నాము, యేసుక్రీస్తు నామములో లేచి నడవమని ఆ కుంటివాడిని లేచి నడవమన్నారో, దేవుని శక్తిని కనబరిచారో, అప్పుడు రచ్చ స్టార్ట్ చేసిండు. ఇంకా శాస్త్రులు, పరిసయ్యులు అందరూ తిరగబడ్డం. ఈ నామంలో బోధించడానికి వీల్లేదు, ఈ నామంలో అద్భుత కార్యాలు చేయడానికి వీల్లేదు. ఎంత విరుద్ధం! వాళ్ళకి రక్షణ పొందుకున్నాడంటే సాతాను వాడికి ఏం ప్రాబ్లం లేదు. దేవుని శక్తి కనబరచడం వాడికి ఇష్టం లేదు. కానీ ఈరోజు దేవుడు తన శక్తిని కనబరుచుకోవడానికే తన సంఘం యొక్క ప్రమాణమును ఎత్తుతున్నాడు. ఎందుకంటే శత్రువు ప్రబలిస్తున్నాడు. ఈరోజు ప్రియులారా, మనకున్న ఆధిక్యత, మనకున్న ధన్యతను మనం ఎరగగలిగితే దేవుణ్ణి మనం ఇంకా ఎక్కువగా ప్రేమించగలుగుతాం. ఈరోజు నా భారం ఏంటంటే,
ఈ కూడిక అయిపోయే వరకు మన ధన్యతను, మన ఆధిక్యతను మనం ఎరిగి దేవుణ్ణి ఎక్కువగా మనం ప్రేమించాలి. ఆయన వాక్యాన్ని ఇంకా రాజీ పడకుండా నమ్మాలి. ఎలాంటి పెంతెకోస్తు అనుభవం అంటే పాపాన్ని కాల్చివేస్తుందండి. ఈరోజు సహోదరులు క్రీస్తులో ఉన్న బిడ్డలందరూ నూతన సృష్టిగా మారుస్తారు. అలాంటి అనుభవం ఈరోజు కావాలి మనకు. ఎందుకంటే సాతాను వాడు ఇలాగూ మనము ఎదుగుట వానికి ఇష్టమా? వదిలేస్తాడు ఊరికే. ఆటంకం లేకుండా నా క్రైస్తవ జీవితం సాగుతుంది బ్రదర్ అని ఎవరన్నా చెప్పగలుగుతారా? ఎందుకు? మనం ఎంతగా దేవునిలో ఎదగడానికి ప్రయత్నిస్తున్నామో, దేవుని శక్తి ఎంతగా మన జీవితంలో కనబరచబడుతుందో వాడికి ఇష్టం లేదు. ఖచ్చితంగా అడ్డంకులు తీసుకొస్తాడు. మీకు కావాలంటే నేను డైరెక్ట్ పౌలు గారి నోట ఈ మాటను వినిపిస్తాను. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:18. Wherefore we would have come to you even I Paul once and again, but Satan hindered us. కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఉంటిమి, పౌలును నేను పలుమార్లు రావాలని ఉంటిని, కానీ సాతాను మమ్ముని అభ్యంతరపరచెను. చూసారా? పౌలు గారు పరిచర్య నిమిత్తం ఎన్నోసార్లు తెస్సలోనిక సంఘంకి వెళ్ళాలని ఆశపడుతుంటే సాతాను వాడు వచ్చి అభ్యంతరపరిచాడని చెప్తున్నాడు. ఎందుకు? పౌలు గారు వస్తే ఏమవుతుంది? దేవుని శక్తి కనబరచబడుతుంది. అనేకులు దేవుని తట్టు తిరుగుతారు, అనేకులు వాక్యాన్ని నమ్ముతారు. అది వాడికి ఇష్టమా? ఇష్టం లేదు. ఏం చేస్తాడు? అభ్యంతరపరుస్తాడు. ఈరోజు మన జీవితంలో అభ్యంతరాలు ఉన్నాయా? సాతాను వాడు తెచ్చిన అభ్యంతరాలు, అడ్డంకులు ఉన్నాయా? మానసికంగా కృంగదీసే విషయాలు ఉన్నాయా? లేవా? సో యు ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. ఉంటే మంచిది. అతిశయించాలి. వాడు పిచ్చోడు అయిపోతాడు. ఏంటబ్బా వీనికి కష్టాలు పెడుతుంటే వీడు దేవుని స్తుతిస్తున్నాడు ఏంటంటాడు. యోబు గారిని చూసి ఏమనుకోవచ్చు? ప్రభా నీవు నన్ను చంపినా నేను నిన్ను ప్రేమిస్తానన్నాడు, నేను నిన్ను విశ్వసిస్తానన్నాడు. దో యు స్లే మీ యెట్ విల్ ఐ ట్రస్ట్ ఇన్ హిమ్. సాతాను ఫ్యూజులు ఎగిరిపోయి ఉంటాయి. ఏంటి నేను ఇంత కష్టపెట్టి ఇంత నేను బాధలకు గురి చేస్తే, ఇబ్బందులకు ఇక్కట్లకు గురి చేస్తే ఇలాగంటున్నాడు ఏంటి అని ఓడిపోయి ఉండొచ్చు. ఈరోజు అలాంటి విశ్వాసం మనకు కావాలి ప్రియులారా. అలాంటి విశ్వాసం ఎలాగొస్తుంది? విశ్వాసం ఒక్కటే కాదు కానీ ఆయన పట్ల మనం కలిగి ఉన్న ప్రేమ ద్వారా వస్తుంది. ఎందుకంటే ఆయన ప్రేమై ఉన్నాడు. ఈరోజు పెంతెకోస్తు అంటే ఏంటంటే క్రీస్తు ప్రేమై ఉన్నాడు కనుక ఆయన పరిపూర్ణత మనలో నివసించాలంటే ఆయన ప్రేమను మనం కలిగి ఉండాలి. ఇది చాలా సింపుల్గా ఉంది బ్రదర్ అంటే ఇప్పుడు దేవుని వాక్యము, దేవుని మర్మాలంతా సింపుల్గానే ఉంటాయి. ఎప్పటి వరకు అయితే అది ముసుగు వేయబడి ఉంటుందో అప్పటి వరకే మర్మం. ఎప్పుడైతే ముసుగు తీసేస్తామో సామాన్యతలో దాగి ఉన్న దేవుడు, ఆయన ప్రేమను మనం కలిగి ఉండడం నేను ఎంత సామాన్యంగా చెప్తున్నాను. ఇది చాలా కష్టం. ఆచరణపూర్వకంగా వస్తే చాలా కష్టమైన విషయం. ఈరోజు 2 శక్తులు ఎంత తీవ్రం అంటే దేవుడు క్లియర్గా చెప్పాడు. యేసు ప్రభు వారు 2 పడక మీద ఉంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. 2 పొలంలో ఉంటే ఒకరు ఎత్తబడతారు. ఎంత తీవ్రమైన విషయం కాదా ఇది? ఎత్తబడుట అంటే చులకనగా చేసుకునే సమయమా? ఒకరు విడవబడడం, ఒకరు ఎత్తబడడం. 10 లక్షలలో ఒకరు. దేవుడు ఏం చేస్తున్నాడు? గానుగబడుతున్నాడు, జల్లడబడుతున్నాడు. ఇస్ ఫిల్టరింగ్. అండ్ నిజమైన విత్తనాలే ఈరోజు ఆయన పాదాల చెంత ఉంటాయి, ఆయన దగ్గర ఉంటాయి. పొట్టంతా కొట్టుకొని పోయే సమయం వచ్చింది. ఎందుకు? శత్రువు వరద వలె వస్తున్నాడు. ఏం నిలుస్తుంది? దేవుని వాక్య ప్రమాణం ఒక్కటే నిలుస్తుంది ఆ శత్రువు శక్తి ముందు, వరద వలె వచ్చినప్పుడు. ఎందుకంటే దేవుడు శత్రువుకి పైగా ఉన్న దేవుడు. అసలు శత్రువునే సృష్టించిన దేవుడు. లూసిఫర్ ఎవడండి? దేవుని సృష్టే, ప్రధాన దూత. ఎప్పుడు దేవుడు ఆయనకు పైగా ఉన్నాడు. కానీ సాతాను వాడు కుయుక్తి ఏంటంటే యుద్ధ రంగంలో వాంది డెడ్లీ టాక్టిక్, చాలా ప్రమాదకరమైన కుయుక్తి అన్నమాట. ఇప్పుడు
ఇప్పుడు యుద్ధ రంగంలో దేంతో మనం పోరాడతాం? కత్తితో పోరాడతాం. వాడు ఏం చేయాలి? ఆ కత్తిలో సత్తువ లేదని నమ్మించాలి మనం. ఈ కత్తితో నేను ఈ యుద్ధాన్ని గెలవలేము అన్నట్టు పరిస్థితులు తీసుకొస్తాడు. శత్రువు వరద వలె రావడం అంటే లిటరల్గా వరద వలె రావడం కాదు, కానీ పరిస్థితులు ఎలాగూ తీసుకొస్తాడు, మన మనస్సుని ఎలాగూ చెదరగొడతాడంటే, నేను దీన్ని గెలవలేను, నేను నాతో ఉన్న దేవుని వాగ్దానములతో, దేవుని వాక్యముతో నేను దీన్ని అధిగమించలేను అనే పరిస్థితికి తీసుకొస్తాడు. అలాగూ తీసుకొస్తే వాడు గెలిచినట్టే. ఎందుకంటే మన ఆయుధం మీద మనకు విశ్వాసం లేకపోతే మనం యుద్ధం గెలుస్తామా? కానీ గెలవగలమా? మనం ఆ ఆయుధాన్ని పట్టుకుంటే, దేవుణ్ణి పట్టుకొని విశ్వాసముతో మన సహోదరులతో క్రీస్తు ప్రేమలో ఐక్యపడి యుద్ధ రంగంలో నిలబడితే మనం గెలవగలుగుతామా? రెండంచుల వాడిగల ఖడ్గంతో. అండ్ జస్ట్ నిలబడితే చాలు, ఆల్రెడీ ఆ యుద్ధం దేవుడు మన కొరకు గెలిచి ఉన్నాడు. ఆయనలో మనము జయశాలుల కంటే ఎక్కువ వారము. ఎందుకంటే ఆయన సిలువలో పాపాన్ని, మరణాన్ని ఆల్రెడీ జయించాడు. ఈరోజు మనకు అతిపెద్ద శత్రువు ఏంటండి? మెడికల్గా కూడా చూస్తే చావు కంటే పెద్ద శత్రువు ఏమన్నా ఉందా? కానీ దేవుడు జయించి ఉన్నాడు ఆల్రెడీ దాన్ని. ఈరోజు పెంతెకోస్తు అనుభవం అంటే ఎలాంటి శక్తి ఈరోజు సంఘం కలిగి ఉంటుందంటే, ప్రియులారా, ప్రమాణము మన ప్రియులను పునరుద్ధరింపజేసే శక్తి. పునరుద్ధానము అంటే సమాధుల నుండి లేపే శక్తి. ఈరోజు దేవుని రాకడ వచ్చినప్పుడు ఎవరు లేస్తారు? మన ప్రియులు మొదటగా లేస్తారు. కానీ మనం లేకుండా వాళ్ళు లేవగలుగుతారా? ఈ కార్యం జరుగుతుందా? మనం లేకుండా దేవుడు వస్తాడా? ఇది ఎంత గొప్ప ధన్యత. అండ్ మనం కలిగి ఉన్న శక్తి ఎలాగంటే వాళ్ళని సమాధులలో నుండి లేపుతుందంట. మృత్యుంజయుడన్న మన దేవుడు ఆ పునరుద్ధాన శక్తిని మనలో పెట్టాడు. ఇదంతా ప్రవక్త చెప్పిన వర్తమానాల్లో దాగి ఉన్నదే. నేను ఒక్కొక్క వర్తమానం పేరా చెప్పుకుంటూ వెళ్తే చాలా సమయం పడుతుంది. సో నేను త్వరగా ముగించడానికి పెడుతున్నాను. ఎలాగూ తన సంఘము జీవం కలిగిన పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘం ఉంటుందంటే, మరలా చెప్తున్నాను, సంఘం అంటే మీరు. ఈ గుంపు గురించి మర్చిపోండి. వ్యక్తిగతంగా దేవుడు వ్యవహరించడానికి ఇష్టపడుతున్నాడు. సామూహికంగా దేవుడు బలపరుస్తాడు, ఆయుత్తపరుస్తాడు, ఒకరినొకరు మనము ప్రోత్సాహపరుచుకుంటాం. కానీ దేవుడు ఎప్పుడు వ్యక్తిగతంగా వ్యవహరించే దేవుడు. ఆయన మీ కొరకు దిగి వచ్చాడు, ఈ సంఘం కొరకు జనరల్గా అని అనుకుంటే మాత్రం మనం వ్యక్తిగత భక్తే ఈరోజు మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్తుంది. ప్రియులారా, ఇంకో చోట ఏమని రాసిందంటే, మన వాగ్దాన దేశంకు వెళ్ళే మార్గంలో ప్రతి అడుగులో మనకు పరీక్షలు ఉంటాయి. మీకు కావాలంటే నేను లేఖనం చూపిస్తాను. దేవుడు ఇష్టపడుతున్నాడంట పరీక్షలు పెట్టడానికి. ఎందుకంటే మన స్పందన, మన ప్రతిస్పందన చూడగోరుతున్నాడు. సో ఈరోజు అస్సలు చులకనగా తీసుకోకండి. మన జీవితాలు ఇంకా అంటే సునాయాసంగా ఉంటుంది. నేను విశాలమైన మార్గంలో నడుస్తానంటే అది సాతాను వాడి మార్గం. మన దేవుని మార్గము, సత్య మార్గం ఎప్పుడు ఇరుకైన మార్గమే. అండ్ దానికి దేవుని శక్తి, పరిశుద్ధాత్మ అభిషేకం మనకు అవసరమై ఉంది. ఈరోజు మనము అమెరికా దేశంలో పెంతెకోస్తు మొదటగా వచ్చింది కదా, అజూజా స్ట్రీట్ రివైవల్ అంటారు. 1905లో ఎంతమందికి తెలుసు అజూజా స్ట్రీట్ రివైవల్ గురించి? ఇది ఎప్పుడు తీసుకొచ్చాడు దేవుడు? యాక్చువల్లీ పాపమును ఇంత విచ్చలవిడిగా పాపము అమెరికా దేశంలో జనరల్గా నేటివ్ ఇండియన్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడున్న అమెరికన్స్ అంతా అక్కడ ఉన్న అమెరికన్స్ కాదు, వలస వచ్చిన వాళ్ళందరూ. వాళ్ళు వచ్చినప్పుడు అన్ని పాపమును తీసుకొని వచ్చారు. వారికి ఇండియన్స్కి నేటివ్ అంటే అక్కడ స్థానికంగా ఉన్న అమెరికన్స్కి, నేటివ్ అమెరికన్స్కి ఏం తెలియదు. అవి వ్యభిచారం తీసుకొచ్చాడు, లిక్కర్ని తీసుకొచ్చాడు, విస్కీ బ్రాండీలు, పాపమును తీసుకొచ్చాడు, డబ్బులు, మోహము, తర్వాత గ్రీడ్ని ఏమంటారు, లోభము, ఇవన్నీ తీసుకొచ్చాడు. కానీ అదే పాపము విస్తరించుచున్న సమయంలో దేవుడు ఒక కలర్డ్ పర్సన్, విలియం జే సేమూర్ అనే వ్యక్తిని, అంటే ఆయన నల్లజాతికి చెందిన వ్యక్తి, ఒకటే కన్నుంది.
అలాంటి వ్యక్తిని వాడుకొని దేవుడు పెంతెకోస్తుని మరలా పంపించాడు. ఎప్పుడు? పాపము ప్రబలుతున్నప్పుడు. ఎప్పుడైతే తెల్లవాడు మొత్తం పాపం తీసుకొచ్చి కుప్పలు కుప్పలుగా పాపం పెరుగుతున్న సమయంలో దేవుడు ఏం చేశాడు? ఒక నల్ల జాతి, ఒక్క కన్నున్న వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెంతెకోస్తు అజూజా స్ట్రీట్లో పెంతెకోస్తుగా మరలా ఎలాగైతే ఆది అపోస్తుల సమయంలో పెంతెకోస్తు వచ్చిందో అలాగొచ్చి వాళ్ళు భాషల్లో మాట్లాడడం మొదలుపెట్టారు, అద్భుత కార్యాలు చేయడం మొదలుపెట్టారు. కానీ ఏమైంది? అది డినామినేట్ అయింది. ఇప్పుడు నిజమైన పెంతెకోస్తు, బైబిల్ పెంతెకోస్తు మరలా రావాల్సింది. ఆయన రెండవ రాకడకు ముందు ప్రవక్త చాలాసార్లు అంటారు, పెంటెకోస్ట్ మస్ట్ రిపీట్. మనం ఎంత మంచిగా ఆరాధించినా, మనం ఎంత మంచిగా స్తుతించినా, మనం ఎంత రెగ్యులర్గా చర్చ్కి వచ్చినా ఇదంతా మంచిదే. కానీ దేవుని శక్తిని మనం కలిగి ఉండాలి. ఆ పెంతెకోస్తు అనుభవాన్ని కలిగి ఉండాలి. ఇవి భావోద్రేకాలు కాదు. పెంతెకోస్తు అంటే చప్పట్లు కొట్టి భాషల్లో మాట్లాడడం కేవలం అదే కాదు. ఆత్మ ఫలములను మనం కలిగి ఉండి, దేవుని ఆత్మను మనం కలిగి ఉండి దేవుని శక్తిని కనబరిచిన వాడమై ఉన్నాం. మనల్ని చూస్తే ఏదో ఒక వ్యత్యాసంగా మనకు కనబడాలి. ఎప్పుడంటే దేవుని యొక్క తలరాయి వచ్చినప్పుడు శరీరం అంతా అమరి ఉంటుంది. ఎలాగుండాలి పరిచర్య? ఈరోజు జీవించు పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘం యొక్క పరిచర్య ఎలాగుండాలంటే, క్రీస్తు వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా ఆయన శిరస్సుగా ఈ శరీరంపై అమరేటట్టు ఉండాలి. అలాగుందా? మన జీవితాలు, మన పరిచర్యలు అలాగున్నాయా? ఏం కావాలి ఈరోజు? ఎత్తబడే శక్తి కావాలి. ఎత్తబడే విశ్వాసం ఉంది అని ఒప్పుదల కలిగి ఉంటున్నాం, కానీ ఎత్తబడే శక్తి కావాలంటున్నాను నేను. ఇంకా కొంచెం లోతుగా వెళ్ళి నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఎత్తబడే శక్తి కలిగి ఉండాలి మనం. ఆ దేవుని పునరుద్ధాన శక్తి. ఎందుకంటే ఏదైనా వనంలో దేవుడు వాక్యమునిచ్చాడు, ఒక ఆజ్ఞగా ఇచ్చాడు. తర్వాత వాక్యమే శరీరధారి అయి వచ్చాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆ వాక్యంలో ఉన్న జీవము మనలో నివసించడానికి ఇష్టపడుతున్నారు. ఆ జీవం చేత, ఆ శక్తి చేత మనం నడిపించబడాలి. దేవుడు మూడిలో పరిపూర్ణుడు అవుతాడు కదా. ఒకప్పుడు ఆజ్ఞ ధర్మశాస్త్రముగా ఏదైనా వనం నుండి ఆయన సంచరించాడు. దానివల్ల ఏమొచ్చింది? మరణం వచ్చింది. తర్వాత ఆ వాక్యమే శరీర రూపం దాల్చి మనలో మధ్యలోకి ఇమాన్యుయల్గా దిగి వచ్చాడు. ఇప్పుడు ఆ వాక్యములో ఉన్న జీవమును రెండంతలుగా తన సంఘములోనికి దేవుడు పంపించాడు పెంతెకోస్తు దినంలో. ఈరోజు మనం యేసు ప్రభు వారు చెప్పినట్లు అలాంటి గొప్ప పరిచర్య కలిగి ఉండవలసి ఉంది. ఆయనే అన్నాడు కదా, ఈ కార్యములు మీరు చేస్తారు, వీటికంటే గొప్పవి మీరు చేస్తారన్నాడు. ప్రవక్త గురించి మనం చదివాం. ప్రవక్త జీవితంలో ఎలాగూ చేశారు మనం విన్నాము. కానీ అంత మట్టుకు సరిపోతుందా? మన జీవితంలో అది కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ రోజు ఉన్న దేవుడు ఈరోజు కూడా సజీవుడుగా ఉన్నాడు మన మధ్యలో. మరి గిదియోను అడిగిన ప్రశ్నలాగా నేను అడుగుతున్నాను, ఒకవేళ ఆ దేవుడు మన మధ్యలో ఉంటే అద్భుత కార్యాలు ఎక్కడికి పోయినాయి? ఏలుయా, దేవుడు ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడే ఉన్నాడా? ఏవి అద్భుత కార్యాలు? ఏవి? మన జీవితం ఎలాగుంది? దేవుని శక్తిని, దేవుని ప్రేమను కనబరిచేదిగా ఉందా? మనం ఎత్తబడట గురించి మాట్లాడుతున్నాం కదా. ఎత్తబడే శక్తి ఏది? ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము మృతము, వ్యర్థము. ఓకే, మృతము టు బిగిన్ విత్. మృతమైనది ఏది కూడా వ్యర్థమే, ప్రయోజనకరం కాదు. ఒప్పుదల విశ్వాసమా, స్వతంత్రించుకునే విశ్వాసమా? 12 మంది ఉన్నప్పుడు 10 మందికి శత్రువులు, సమస్యలు, ఆజంబాహులు కనబడ్డారు. 2 మాత్రం దేవుడు కనబడ్డాడు, యెహోషువ, కాలేబులకి. మేము ఖచ్చితంగా ఈ దేశాన్ని స్వాధీనం చేసుకోనగలుగుతాం, మేము సమర్థులము దేవుని వాగ్దానం బట్టి. ఏంటి అది? జీవించే విశ్వాసం. ఈరోజు జీవించే విశ్వాసం మనం కలిగి ఉన్నామా ప్రియులారా?
సాతాను వాడు ఈరోజు పాపాన్ని ఎంత ఆకట్టుకునేటట్టు చేస్తున్నాడంటే, ఎంత చూడసొంపుగా వినసొంపుగా చేస్తున్నాడంటే, సులువుగా చిక్కులు పెట్టే పాపాలని రాయబడి ఉంది. ఏమవుతుంది? జ్ఞానం ఎక్కువైనప్పుడు అర్థం చేసుకునే సామర్థ్యం ఓకే, ఇదంతా ఓకే, దేవుని వాక్యం ఓకే, అది కూడా ఓకే బ్రదర్ కదా బ్రదర్, నేను ఆల్రౌండర్, నేను అన్నీ నమ్ముతా, ఇది ఓకే అది ఓకే, అది కూడా నాకు కావాలి, ఇది కూడా నాకు కావాలి. ఎవరు చేశారో బైబిల్లో అట్లా చూస్తాం. ఎలాగైతే సాతాను వాడు పాపమును చాలా ఆకట్టుకునేటట్టు చేస్తున్నాడో, దేవుడు అలాగ ఆకట్టుకునేటట్టు చేసే అవసరం ఉందా? లేదు. దేవుడు తన వాక్యాన్ని ఇంకా వాస్తవికంగా తన ప్రజల మధ్యలో, తన సంఘంలో నిరూపించుకుంటున్నాడు, రుజువుపరుచుకుంటున్నాడు. బాబు డోంట్ వరీ, పాపం పెరుగుతుందా? నేను మీ మధ్యలోనే కాదు, మీలో ఉన్నాడు. ఈరోజు దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఏంటంటే, మనలో ఉన్న దేవుడు, మనలో ఉన్న క్రీస్తు ఈరోజు ఇక్కడ దేవుని సంఘంలో మిమ్మల్ని తీసుకొని వచ్చి, తోడుకొని వచ్చి, నిలబెట్టి దేవుని వాక్యాన్ని వినిపించి హల్లెలూయా ఆమేన్ చెప్పేది ఏంటంటే, మీలో ఉన్న క్రీస్తు పరిశుద్ధాత్మను పైన భుజిస్తున్నాడు. ఆమేన్. అయ్యగారు ఎదుగుదల నొప్పుల గురించి కూడా చెప్పారనుకుంటాను, నేను విన్నాను యూట్యూబ్ షార్ట్స్లో. ఎదుగుదల నొప్పులు ఎట్లా వస్తాయంటే, మనలో ఉన్న ఆ పరిశుద్ధాత్ముడు, ఆ క్రీస్తు వాక్యంను భుజిస్తూ ఉంటాడు. వాక్యం అనే నీరును తాగుతున్నప్పుడు ఏం జరుగుతుంది? ఆయనకు ఆయస్కరమైన అన్నీ మనం తన్నేస్తుంటాం. తన్నేసినప్పుడు ఏదన్నా ఊరికే ఉంటుందా? శరీరంలో నొప్పులు వస్తాయా? బాధలు వస్తాయా? ఎదుగుతుంటే కాళ్ళు నొప్పులు అని అంటారా పిల్లలు? అంటారు కదా. సో అవన్నీ ఎదుగుదల నొప్పులు. సాతాను వాడు ఒకవైపు పాపమును ఆకట్టుకునేటట్టు చేస్తుంటే, దేవుడు మాత్రం ఏం చేస్తున్నాడు? తన వాక్యాన్ని ఇంకా అనుకూలంగా ప్రజలకి ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసి, మోర్ పాజిటివ్. ఇఫ్ యూ వాంట్ మీ టు పుట్ ఇన్ ఇంగ్లీష్, యాక్చువల్లీ ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ ఇన్ ఇంగ్లీష్. I was looking for a translator, but I couldn't find one. Not their fault, it was my fault. I was very busy and I had prepared. I couldn't send it to them beforehand. At least ఒక రోజు ముందు వారికి పంపి ఉంటే వారు కొంచెం ప్రిపేర్ అయ్యేవాళ్ళు. సరే, వర్తమానం కూడా కొంచెం పెద్దగా ఉందని. ఆల్రెడీ ఇట్స్ ఆల్మోస్ట్ 12:45. నాకు ఎంత సమయం ఉంది? ఓకే. సో ఈ మూడిట్లో దేవుడు ఈరోజు సహవాసం కలిగి ఉండాలని తన జీవం కలిగిన సంఘంతో దేవుడు కోరుచున్నాడు. మన జీవితాల్లో ఆయననే ఏలేవాడిగా ఉండాలని. ఏలేవాడిగా అంటే కేవలం రక్షకునిగా కాదు, సమస్తము ఏలేవాడిగా. భార్య భర్తకు లోబడి ఉండాలంటే సమస్తములో లోబడి ఉండాలి. కొన్ని విషయంలో నేను లోబడి ఉంటాను, కొన్ని విషయంలో లోబడి ఉండానంటే అది సరి అయిన శిరస్సు, సరి అయిన శరీరంకు ఉన్న పొత్తు కాదు. మన మెదడుకి ఈ శరీరం లోబడి ఉంటుంది కదా. ఇప్పుడు పక్షవాతాలు అన్నీ వస్తే ఎట్లా వస్తాయి? మెదడులో ప్రాబ్లం వస్తే శరీరం అంతా చచ్చుబడిపోతుంది, అంతేనా? సో అలాంటి పొత్తు దేవుడు కలిగి ఉండాలనుకుంటున్నాడు మనతో. అప్పుడు దేవుడు ఎప్పుడెప్పుడు ప్రమాణం ఎత్తుతాడో ప్రియులారా, ఎప్పుడెప్పుడు ఉజ్జీవం పుట్టుకొస్తుందో ఖచ్చితంగా సాతాను వాడు వచ్చి దాన్ని చల్లార్చడానికి ప్రయత్నిస్తాడు, పరిస్థితులను అలాగ తీసుకొస్తాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు? మరలా శత్రువు వరద వలె వచ్చినప్పుడు దేవుడు తన ప్రమాణమును ఎత్తుతాడు, పరిమాణమును ఎత్తుతాడు. ఎవరు ఆ ప్రమాణం, పరిమాణం అంటే మీరు, నేను, ఆయన జీవం కలిగిన సంఘం, ఆయన ఆత్మచేత నింపబడి ఉన్న వాళ్ళం. ఎంత శక్తి మనలో పెట్టి ఉన్నాడంటే పునరుద్ధాన శక్తి. మరము నుండి మరలా మన ప్రియులను ఆయన రాకడప్పుడు లేపే శక్తిని మనలో పెట్టి ఉన్నాడు. ఇది ఎప్పుడు జరిగింది? మనం బాప్తిజం తీసుకున్నప్పుడే జరిగింది. ఈరోజు నిజమైన ఈస్టర్ ముద్ర ఏంటంటే మనం తిరిగి జన్మించడమే. ఈరోజు పరిశుద్ధాత్ముడు దేవుని కొరకు వెతుకుతున్నాడంటే తిరిగి జన్మించిన విశ్వాసము కలిగిన సంఘములు, విశ్వాసులు కలిగిన సంఘం కొరకు తిరిగి జన్మించడం అంటే
ప్రియులారా, అదొక ప్రక్రియ. లోకం ఇంకా మనలో ఉంది అంటే ఇంకా మనం పూర్తిగా తిరిగి జన్మించలేదు. ఎంతగా మనలో లోకం చనిపోతుందో అప్పుడు మనం క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడతా ఉంటాం. ఇది దినదినము జరిగే ప్రక్రియ. దినదినం పడతామా? ఖచ్చితంగా పడతాం. నేనైతే ఒప్పుకుంటున్నాను దేవుని సన్నిధిలో, ఎవరు పరిపూర్ణులు కాదు. పడతాము, కానీ మనం అదే స్థితిలో ఉండం. ఇంకా లేచి నడుస్తాం. యుద్ధరంగంలో పడినప్పుడు ఏమవుతుందండి? అలాగే పడి ఉంటే ఏమవుతుంది? శత్రువు వచ్చి సంహరిస్తాడు. కానీ ఏం చేయాలి? మనం పడినప్పుడు లేచి మన ఖడ్గమును పట్టుకొని దానిపైన విశ్వాసం ఉంచి ముందుకు సాగాలి. ఎంతవరకు? కడ వరకు. కానీ మనకు గొప్ప ఆదరణ ఉంది. ఏంటి? మన దేవుడు ఆల్రెడీ మన కోసం ఈ యుద్ధమును గెలిచి ఉన్నాడు. మనం లేచి ఖడ్గమును పట్టుకొని నిలబడడమే చేసేది. ఆయనే మన పట్ల వ్యాజ్యమాడే దేవుడు. యుద్ధము ఎవరిది? మనదనుకుంటే ఫినిష్. ఇది కూడా సాతాను వాడు కుయుక్తే. ఈరోజు డినామినేషన్ ఎక్కడుంది? ఇక్కడే ఉంది. మనమే డినామినేషన్గా మారచ్చు. ఎప్పుడు? మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే మనం ఒక నిమ్రోదుగా మారుతాం. దావీదు భక్తుడు ఎందుకన్నాడు? లేకపోతే సొలొమోన్ గారు ఎందుకు రాశారు ఇలాగా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. స్వబుద్ధిని ఆధారం చేసుకొని సౌలు గారు ఏమయ్యారు? దేవుడు వదిలేశాడా సౌలుని? ఎప్పుడు వదిలేశాడు? ఎన్నోసారి తప్పు చేస్తూ వదిలేశాడు. మూడోసారా? మొదటిసారి తన స్వబుద్ధిని సౌలు గారు ఆధారం చేసుకున్నారు, దేవుడు వదిలేశాడు. ఈరోజు దేవుని జీవం కలిగిన సంఘము పరిశుద్ధాత్మ నాయకత్వంను వదిలేసిందా? దేవుడు వదిలేస్తాడు. ఎప్పుడు? మొదటిసారి, ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. ప్రియులారా, ఈరోజు దేవుని జీవం కలిగిన సంఘము అంటే మనము పరిశుద్ధాత్మ నాయకత్వం కింద నడవాలి. మన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నామా? డినామినేషన్ అని బయటి వాళ్ళని మనము హేళన చేయడం కాదు, మనమే డినామినేషన్గా మారాము. అది మనకు తెలియట్లేదు. నిజంగా నిమ్రోదు సొంత గోపురం కట్టుకున్నాడు కదా, బాబేలు గోపురం. దేన్ని బట్టి కట్టాడా బాబేలు గోపురంని? స్వబుద్ధిని ఆధారం చేసుకునే కదా. కాదా? ఎవరిలాగా మారుతాం మనం స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే? ఒక నిమ్రోదులాగా, ఒక సౌలులాగా మారుతాం కదా. మరి దేవుడు వదిలిపెడతాడు కదా. వదిలిపెడతాడా? పెట్టడా? ఎన్నోసార్లు వదిలిపెడతాడు? మొదటిసారే. సాతాను వాడు ఇలాగూ మనల్ని మరి దేవునిలో ఎదగనిస్తాడా? లేదు. సుడిగాలి వలె వస్తాడు, వరద వలె వచ్చి అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నిస్తాడు. కొన్ని లేఖనాలు నేను చూపిస్తాను. మొదటి దినవృత్తాంతంలో 21:1. అండ్ సాటన్ స్టూడ్ అగైన్స్ట్ ఇజ్రాయెల్ అండ్ ప్రొవోక్ డేవిడ్ టు నంబర్ ఇజ్రాయెల్. తర్వాత సాతాను ఇజ్రాయేలీయులను విరోధంగా లేచి ఇజ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. చూసాడా? దావీదు పరిపాలన కింద ఇజ్రాయేలీయులు మంచిగా వర్ధిల్లి జరుగుతుంటే వాడు ఏం చేశాడు? ఏదో ఒక అడ్డంకు తీసుకొచ్చాడు. దానివల్ల చాలామంది ఇజ్రాయేలీయులు మరి ప్రాణాలు పోయారు. దావీదుకు కూడా శిక్ష పడింది. దావీదుకి సౌలుకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, తప్పు చేయంగానే దేవుని తట్టు తిరిగాడు దావీదు. ఆమేన్. పరిశుద్ధాత్మ నాయకత్వం ఒప్పుకొని ఆయన కనికరములకు, ఆయన కృప కలిగిన హస్తములకు ఆయన అప్పజెప్పుకున్నాడు. ఈరోజు విశ్వాసులుగా మనం కూడా తప్పులు చేస్తుండొచ్చు, పడిపోతుండొచ్చు. కానీ వెంటనే మనం దేవుని తట్టుకు తిరిగి ఆయనని మనం ఆయన కృపని ఆర్జిస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని లేవనెత్తి ముందుకు నడిపిస్తాడు. నో వండర్ క్రిస్టియానిటీ క్యాంట్ ఈవెన్ లిఫ్ట్ అప్ ఎ స్టాండర్డ్. ఈరోజు క్రైస్తవ్యం ఒక పరిమాణంను ఎత్తడానికి అసమర్థత కలిగి ఉంది. ఎందుకు? క్రీస్తు అసమర్థుడని కాదు, కానీ క్రీస్తులో ఉన్న ప్రజలు, క్రైస్తవం అని చెప్పుకుంటున్న ప్రజలు ధైర్యం చేయట్లేదు. వర్తమానం సిద్ధంగా ఉంది, దేవుని శక్తి సమృద్ధిగా ఉంది, సరిపోనంతగా ఉంది.
కానీ క్రీస్తులో ఉన్న సహోదరి సహోదరులు సంఘస్థులు ఈరోజు అవిశ్వాసము, దేవుణ్ణి వాక్యము ఉన్నట్టుగా నమ్మి ఆయనను విశ్వసించుట దగ్గర విఫలమవుతున్నారని చెప్తున్నారు, భయపడుతున్నారని చెప్తున్నారు. ఎందుకంటే దేవుని శక్తికి పరిమితం ఉందా? లేదు. ఒకవేళ దేవుని శక్తి మన మధ్యలో కనబరచబడడం లేదు అంటే ఎవరు దానికి ఆటంకం, ఎవరు దానికి అడ్డు? మనమే. మన నిమ్రోదు, మన సౌలు, మన శరీరమే. ఈరోజు మనసుకు హృదయానికి గొప్ప పోరాటం జరుగుతుంది ప్రియులారా. మోషే ఉదాహరణ తీసుకున్నాడు. మోషే దేవుని యందు విఫలమయ్యాడు అంటున్నాడు. ఒక సంఘానికి మోషే విఫలమైన సంఘానికి సాదృశ్యం అని చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఒక ప్రతిబింబం అయ్యింది. ఎందుకంటే దేవుడు వ్యక్తిగతంగా ఒక స్త్రీలో, ఒక పురుషుల్లో, ఒక సహోదరులతో వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక సంస్థతో కాదు, ఒక గుంపుతో కాదు. మోషే సంఘానికి సాదృశ్యము, ఆయన ఒక ధర్మశాస్త్రానికి సాదృశ్యము. ఆయన ప్రజల ముందు తన్ను తాను మహిమపరచుకోవాలని చూసుకున్నాడు. ఆ సమయంలో వారు నిజంగా ఆయనని ఉద్రేకపరిచి నానా విధములుగా ఆయనని కష్టపెట్టారు. కానీ దేవుని నామాన్ని కించపరిచాడు ఆయన ఆ పరిస్థితిలో. ఈరోజు సంఘం కూడా అదే పరిస్థితిలో ఉందని చెప్తున్నాను. తిరిగాడా దేవుడు అలాగ చేసినప్పుడు? మోషేను వదిలిపెట్టేశాడా? వదిలిపెట్టేశాడు కదా. వాగ్దాన దేశం నుండి పోనివ్వలేదు. దేవుడు ఈరోజు ఆయన సంఘంగా మనల్ని మనం మహిమపరుచుకుంటే దేవుడు మన నుండి తిరుగుతాడా? ఖచ్చితంగా తిరుగుతాడు. తిరిగిపోతాడు, వదిలేసిపోతాడు. ఎస్, లైక్ మోసెస్ వాంటెడ్ టు గ్లోరిఫై హిమ్సెల్ఫ్ బిఫోర్ హిస్ పీపుల్. If church is trying to glorify itself in this world, God is going to leave us. దేవుడు మనల్ని, పరిశుద్ధాత్ముడు మనల్ని వదిలేసిపోతాడు. మనం ఏం చేయవలసి ఉంది? దేవుణ్ణి మహిమపరచవలసి ఉంది. మనం ఎంత చిన్న జీవితాలు కలిగి ఉన్నా మనకున్న దాంట్లో దేవునికి నమ్మకంగా, విశ్వాసంగా జీవించి ప్రతి సమస్యలో, ప్రతి శోధనలో, పరిశోధనలో ఆయన యందు అతిశయిస్తే దేవుడు మన పరిమాణమును, మన ప్రమాణమును ఈ లోకంలో ఎత్తుకుంటూ వెళ్తాడు. అలాంటి ఎత్తుకుంటూ వెళ్ళే ప్రక్రియలోనే మనం ఎత్తబడతాము. ప్రియులారా, నేను ఒక విషయంని, ఒక వర్తమానంని మా సంఘంలో పంచుకోవడం జరిగింది. ఎత్తబడుట ఎక్కడుంది? ఎత్తబడుట మనలో ఉంది. ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడే జరుగుతుంది. నేను మీకు ఒక లోతైన విషయం చెప్తాను. నోవాహు గారు ఓడ ఉంది. అది జలప్రవాహములకు ముందు, జలప్రవాహం గురించే మాట్లాడుతున్నాం కదా మనం. శత్రువు జలప్రవాహం వలె వచ్చినప్పుడు, సో కాకి ఉంది, పావురం ఉంది. నోవా ఓడలో వెళ్ళాయి అవి. ఓకే, శ్రమలు వచ్చాయి. శ్రమల అవతల గట్టులో, శ్రమల కాలానికే కదా సాదృశ్యం జలప్రవాహం, అంతేనా? ఆనోకేమో దానికంటే ముందే ఎత్తబడ్డాడు. సో పావురము, కాకి నోవా ఓడలో వెళ్ళారు. నోవా ఆధిపత్యం కింద వాళ్ళు ఉన్నారు. నోవాతో సహవాసం కలిగి ఉన్నారు. తర్వాత జలప్రవాహం అయిపోయింది. తర్వాత కాకిని వదిలిపెట్టాడు నోహా. కాకిని వదిలిపెడితే తిరిగి వచ్చింది ఆ కాకి. మరి దాని స్వభావం ఏం మారినట్టు? ఇప్పుడు ఆలోచించారా? ప్రవాహంకి ముందు కాకే అది, ప్రవాహం తర్వాత కూడా కాకే. ప్రళయంకి ముందు కాకి, ప్రళయం తర్వాత కాకే. పావురం ముందు పావురమే, ప్రళయం తర్వాత కూడా పావురమే. ఈ ప్రళయాన్ని మీరు ఎట్లా తీసుకుంటారు? మీ జీవితంలో ఉన్న సమస్యలలాగా తీసుకుంటారా? ఆటంకులుగా తీసుకుంటారా? లేదంటే ఎత్తబడుటలాగా తీసుకుంటారా? మీరు ఇక్కడ మారకపోతే ప్రియులారా, మనం ఇక్కడ మారకపోతే, నేను ఇక్కడ మారకపోతే పావురం వలె పైన మారను ప్రియులారా.
నా స్వభావం ఇక్కడే మారవలసి ఉంది, ఇక్కడే క్రీస్తు వలె మారవలసి ఉంది. ఎక్కడో ఎప్పుడో ఎత్తబడతామని కాదు, ఎత్తబడుటో ఈరోజు మనలో ఉంది, ఇప్పుడు జరుగుతుంది. దేవుని వాక్యాన్ని మనం వింటుంటే దేవుని వాక్యములో ఉన్న జీవం చేత మనం నింపబడతాం. ఎంతవరకు నింపబడతామంటే మనకు తెలియదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు మాత్రం ఆయన వలె ఉంటామని మనకు తెలుసని యోహాన్ గారు చెప్తున్నారు. ఆమేన్. సో స్వభావం ఎక్కడ మారాలి? ఇక్కడే మారాలి. మీరు అపోహలో ఉండకండి, ఒకరోజు ఎత్తబడుట వస్తుంది, వెంటనే నేను ఎత్తబడతాను, పైకి వెళ్ళంగానే నేను పావురంలాగా మారిపోతాను. ఐఎమ్ సారీ, మీరు గొప్ప భ్రమలో ఉన్నారు. ఎత్తబడుట ఇక్కడే జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది. ఇదొక ప్రక్రియ. సంపూర్ణమైన సమర్పణ మనకు కావాలి, సంపూర్ణమైన వాక్యానికి విధేయత మనకు కావాలి. అప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడతాం. ఇది ఎప్పటి ప్రక్రియ? దినదినము జరిగే ప్రక్రియ, దినదినము జరిగే ప్రక్రియ. ఇక్కడే మన స్వభావం మారాలి, ఇక్కడే మనం క్రీస్తులాగా మారాలి. ఇంత సింపుల్ ఎగ్జాంపుల్ కంటే గొప్ప ఎగ్జాంపుల్ లేదండి. లూకా 10:18 అంటున్నాడు, అండ్ హీ సెడ్ unto them, I beheld Satan as lightning fall from heaven. ఇది ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని అని యేసుప్రభు వారు కనుగొన్నారు. ఇది ఎప్పుడు విషయము? వాళ్ళందరూ పరిచర్యలో వెళ్ళి దయ్యాలు వెలగొట్టాము, అన్ని శక్తులు మాకు లోబడుతున్నాయి అని అతిశయిస్తుంటే ఆయన ఏమంటాడంటే, మీరు దయ్యాలు లోబడుతున్నాయని అతిశయించద్దు, మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నాయని అతిశయించండి, ఆనందించండి అనే సందర్భం ఇది. కానీ ఇది జరగకన్నా ముందు, ఈ పరిచర్య జరగకన్నా ముందు, వారు అతిశయించక ముందు ఏం జరుగుతుంది? శత్రువు మెరుపు వలె ఆకాశము నుండి పడ్డాడు అని అన్నారు. అదే శత్రువు ఈరోజు కూడా మెరుపు వలె ప్రబలిస్తున్నాడు. శత్రువుని ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు మనం. ఆమేన్. తక్కువ అంచనా వేసామా, అందులో మన దేవుని యందు విశ్వాసం కలిగి లేకుండా మనంతటా మనం తక్కువ అంచనా వేసామా, మనము మోసపోతాం. చాలా జాగ్రత్త. తీవ్రమైన విషయాలు మీ హృదయంలో ఇది నిజంగా నాటబడాలి ఇంకాలని నా కోరిక. ఇది చాలా వ్యత్యాసంగా ఉండొచ్చు. క్రీస్తు యొక్క మతము లేకపోతే క్రీస్తు యొక్క ఈ క్రీస్తులో విశ్వాసం ఈరోజు రిలీజియన్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ వెరీ పాపులర్. అప్పుడు కూడా పాపులర్గా ఉండిందా? లేదు. ఇప్పుడు ఉందా? నిజంగా నేను క్రైస్తవుని అని చెప్పుకుంటే ఏం చేస్తారు? ఫస్ట్ హేళన చేస్తారు. హేళనే కదా మనం ఎదుర్కొనేది. మనము సమాజంలోకి వెళ్ళినప్పుడు నేను క్రైస్తవుని అని చెప్పుకున్నప్పుడు, దేవునితో మనం నిలబడ్డప్పుడు, యేసుతో మనం యేసు వైపు తీసుకొని నిలబడ్డప్పుడు మనకు హేళన ఎదురవుతుందా? లేకపోతే మనల్ని చాలా పొగుడుతారా ప్రజలు? హేళనే కదా. ఎందుకు? ఈ లోకంలో అన్ని ప్రభుత్వాలు, ఈ లోకంలో శక్తులు అన్నీ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? సాతాను. ఈ ఏదేనికి ఎవడు దేవుడు? ఇది ఎవరి ఏదేను? సాతాను ఏదేను. అంతేనా? ఇక్కడ ప్రభుత్వాలు అన్ని శక్తులు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? సాతాను వాడియే కదా. సో మనం క్రైస్తవులమని క్రీస్తు కొరకు నిలబడ్డప్పుడు మనము నిజంగా అంటే ప్రముఖులలో ఉంటామా, లేకపోతే తృణీకరించబడిన వారిలో ఉంటామా? తృణీకరించిన వారిలోనే ఉంటాము. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీరందరూ పరిశుద్ధులు, తర్వాత పరిశుద్ధ దూతలు, అతిశయించండి, ఆనందించండి. ఎందుకంటే ఇవన్నింటినీ మన క్రీస్తు జయించి ఉన్నాడు. మనం ఇవన్నీ ఒకరోజు ఏలబోతున్నాం. తిరిగి ఆయనతో తిరిగి వచ్చినప్పుడు ఆయన వధువుగా ఇవన్నీ చూసే మీకు కనబడే అన్నీ మనం ఒకరోజు వచ్చి ఏలబోతున్నాం ఆయనతో కూడా అధిపతిగా. ఎంత పరిస్థితి ఎలాగుంటుందంటే లూకా 22:31 సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పుట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరేను గాని నేను నీ విశ్వాసము విఫలం అవ్వకుండానట్లు ప్రార్థించాను అని చెప్తాడు. అంటే దేవుని ప్రత్యక్షత కలిగి ఉన్న సీమోను పేతురు, నువ్వు క్రీస్తువి, నువ్వు జీవం కలిగిన దేవుని కుమారునివి,
నీ నీ దగ్గర జీవం కలిగిన మాటలు ఉన్నాయి, నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళదాం ప్రభా అన్న వ్యక్తి యొక్క విశ్వాసము జల్లడబట్టాలని చూస్తున్నాడంట. కానీ యేసు ప్రభు వారు ప్రార్థించారని చెప్తున్నారు. అలాంటి పరిస్థితిలో ఉన్నాం ప్రియులారా. ఎంతగా ప్రబలిస్తుంది సాతాను వాడి శక్తులంటే, దేవునితో నడిచిన పేతురు ఏమంటాడంటే ఒక సింపుల్గా ఒక వచనంలో, నీవు మారినప్పుడు నీ సహోదరులను బలపరచుడి అని ఉంటుంది. అంతేనా? నా గొర్రెలను మీరు మేపండి అని చెప్తారు కదా, నువ్వు మేపు అని చెప్తాడు కదా, ఫీడ్ మై షీప్ అని. ఏంటి ప్రభా ఇన్నిసార్లు అడుగుతున్నావు అని అన్నప్పుడు ఏమంటాడు, నువ్వు మారు మనసు పొందినాక, నువ్వు మారినాక నీ సహోదరులను, అంటే ఇంకా మారలేదు. ఎందుకు మారలేదు? పెంతెకొస్తు అనుభవం ఇంకా రాలేదు. ఈరోజు పెంతెకొస్తు మనం కలిగి లేకపోతే మనం మారలేదు, కాకిగానే ఉంటాము. ప్రళయం వచ్చిన తర్వాత కూడా, పరలోక రాజ్యం పోయినాక కూడా, వెళ్ళాక కూడా ఎక్కడ మారాలి? పావురం వల్ల అంటే ఇక్కడే మారాలి. గోధుమ వల్ల ఎక్కడ మారాలంటే ఇక్కడే మారాలి. దేవుడు మనకు సాయం చేయాలని మనం ప్రార్థన చేద్దాం. మనము నిజంగా తప్పులు చేస్తాం, కానీ యేసుక్రీస్తు వారి రక్తం మనల్ని క్షమిస్తుంది, మనల్ని విమోచిస్తుంది, మనకు విడుదలని ఇస్తుంది. ఇది అపోస్తుల కార్యం 2:26-18 చదువుకుంటే, టు ఓపెన్ దేర్ ఐస్ అండ్ టు టర్న్ దెమ్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ అండ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ Satan unto God, that they may receive forgiveness of their sins and inheritance among them which are sanctified by faith that is in me. వారు చీకటిలో నుంచి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి, నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారికి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. ఆమేన్. అంధకారం నుండి వెలుగులోనికి, సాతాను శక్తి నుండి దేవుని యొక్క ఆధిపత్యంలోనికి మన పాప క్షమాపణ పొందుకొనుటకు, దేవుని స్వాస్థ్యమును మనం పొందుకొనుటకు దేవుడు పౌలు గారిని ఈ వర్తమానమును, ఈ సత్యమును, ఈ సువార్తను మనకు పంపించి ఉన్నాడు. నిజంగా సువార్తలో ఉన్న శక్తి, దేవుని వాక్యంలో ఉన్న శక్తి ఇక్కడ లేదు ప్రియులారా. అది మనం సమస్తమును జయించేటట్లు చేస్తుంది. ఈరోజు దేవునికి దేన్ని బట్టి స్తుతులు చెల్లించాలంటే, పరిశుద్ధాత్ముడు తన స్టాండ్ని, అంటే తన వైఖరిని స్పష్టంగా సంఘమునకు తెలియజేస్తున్నాడు. సంఘం ఏం చేయవలసి ఉంది? సంఘం యొక్క స్థితిని కూడా స్పష్టంగా దేవునికి చేయవలసి ఉంది. ఏ సంఘము? పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘము. ఈరోజు మనం దేనిలో అతిశయించాలి, దేని గురించి మనం ఆతృత కలిగి ఉండాలంటే, జీవం గల దేవుని యొక్క తిరిగి జన్మించిన సంఘముగా. ఈరోజు మనం దేని గురించి ఆతృత పడుతున్నాం? దేంట్లో మనము ఇంట్రెస్ట్ని ఏమంటారు? ఆసక్తి చూపుతున్నాం. దేని గురించి ఆసక్తి చూపుతున్నాం మనము? పరిశుద్ధాత్మ బాప్తిజం, పెంతెకొస్తు అనుభవం గురించి మనము ఆసక్తి చూపవలసి ఉంది నిజంగా. ఎందుకంటే దాన్ని బట్టే మనకు విడుదల కలుగుతుంది, మనకు ఎత్తబడే విశ్వాసము, ఎత్తబడే శక్తి మనం కలిగి ఉంటాం. ఎందుకంటే విశ్వాసం అనేది ఒక సబ్కాన్షియస్ థింగ్ని ఏమంటారు? లేదు, సబ్కాన్షియస్ అంటే ఆటోమేటిక్గా మన మనసులో నాటుకొని పోయేది, ఆటోమేటిక్గా వచ్చేది. ఫెయిత్ ఈజ్ నాట్ ఏ మెంటల్ యాక్ట్, ఇట్స్ ఎ సబ్కాన్షియస్ థింగ్. ఉపస్థితి అంటారు. ఉపస్థితి అంటే మన మనసులో అది నాటుకొని పోయిన విషయం అన్నమాట. ఏదో మన జ్ఞానయుక్తంగా మనము నేను విశ్వసిస్తున్నాను అని నోటితో ఒప్పుకోవడం కాదు, కానీ మనకు హృదయంలో తెలుసు దేవుడు దీన్ని చేయగలుగుతాడు, దేవుడు దీన్ని చేస్తాడు అనే విషయం.
అండ్ మనం దాని గురించి మనం ఆరా తీయము, దాని గురించి మనం తర్కించము. దేవుడు అన్నాడు, దాన్ని చేస్తాడు, అంతే. ఎందుకు? అది మన మనసులో నాటుకొని పోయి ఉంది. దాని గురించి మనం తర్కించము. ఒక సింపుల్ విషయం చెప్పండి బ్రదర్ అంటే, ఫరిసయ్యులు వచ్చి యేసుప్రభు వారిని శోధించారు. అయ్యా, పరలోక రాజ్యం ఎట్లా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఏంటి? వాళ్ళకి తెలుసు. బాగా ధ్యానించి వెళ్ళి యేసుప్రభు వారిని శోధిస్తున్నారు. ఆయన ఏమంటాడు? ఇదిగో పరలోక రాజ్యము మీలోనే ఉంది అంటాడు. బిహోల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. తెలుగులో తప్పు ఉంది, మీ మధ్యలో ఉంది అని ఉంటుంది. కానీ మీ మధ్యలో కాదు, పరలోక రాజ్యము మనలో ఉంది. విత్ ఇన్ యూ అని ఉంది ఇంగ్లీష్లో. థ్యాంక్ యూ. ప్రత్యక్షంగా పరోక్షంగా దాన్ని ధ్యానించడం వల్ల, చూడడం వల్ల పరలోక రాజ్యం రాదు. ఎంత గొప్ప ఉదాహరణ దేవుడు ఇచ్చాడు. దీన్ని దయచేసి ధ్యానించండి. పరలోక రాజ్యం ఎక్కడుంది? మనలో ఉంది. జీవించే దేవుని సంఘంలో ఉంది, పరిశుద్ధాత్మ చేత నింపబడిన సంఘంలో. పరలోక రాజ్యం కొరకు మనం పరోక్షంగా చూడవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ మనలో ఉంది. దట్స్ వాట్. అండ్ ఫరిసేయుల తల మీద నుండి వెళ్ళిపోయింది ఆ మాట, ఖచ్చితంగా వెళ్ళిపోయింది. గమ్మున వెళ్ళిపోయారు వాళ్ళు. అంత పవర్ఫుల్ మాట చెప్తే గ్రహించలేకపోయారు. సామాన్యంగానే చెప్పాడు కదా, పరలోక రాజ్యం గురించి మీరు పరోక్షంగా వేచి ఉన్నారు బాబు, ప్రత్యక్షంగా వస్తుందని చూస్తున్నారు. ఎక్కడో ఉండదు పరలోక రాజ్యం, ఇదిగో పరలోక రాజ్యం మీలోనే ఉంది అన్నాడు. ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుంది? ఈరోజు ప్రజలు ఏడుస్తారు, ప్రజలు ఆయనలో ఆనందిస్తారు, ఆయనలో గంతులు వేస్తారు. అలాంటి పాతకాలము భక్తి మన సంఘంలో ఉందా? ఈరోజు కన్నీటి ప్రార్థన, కన్నీటి భక్తి చేస్తున్నామా? లేకపోతే పొడి పొడి ప్రార్థనే కదా? నన్ను అడిగితే నేను పాతకాలం భక్తినే నమ్ముతాను. ఈరోజు మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్లేది పాతకాలం భక్తే. మన నిజంగా పూర్వీకులు ఎలాగూ ప్రార్థించేవాళ్ళు, బలిపీఠం దగ్గరకు వచ్చి కన్నీళ్లు గార్చి వాళ్ళు చేసిన ఉపవాస ప్రార్థనలు, నిజంగా ప్రియులారా, టెక్నాలజీ తర్వాత ఈ మోడర్న్ ఆధునికత పెరుగుతున్న కొద్దీ తగ్గిపోతుంది భక్తి. చాలా అంటే ఏమంటారు, సౌకర్యవంతంగా మారుతుంది భక్తి. కానీ భక్తి సౌకర్యవంతంగా ఉంటుందా, అసౌకర్యంగా ఉంటుందా? శరీరానికి, హృదయానికి కాదు, అసౌకర్యంగానే ఉంటుంది. ఈ శరీరాన్ని నల్లగొట్టకపోతే మన విశ్వాసం ఎలా కాపాడుకుంటాం? భ్రష్టులం అవుతామనే కదా పౌలు గారు చెప్పారు. ఇతరులకు చెప్పి నేను భ్రష్టుని కాకుండాన్నట్లు నా శరీరాన్ని నలగొట్టుకొని నా విశ్వాసాన్ని కాపాడుకుంటానంటున్నారు. ఏమేన్? ఈరోజు మనం మ్యాగజైన్స్ చూస్తే, న్యూస్ పేపర్స్ చూస్తే ఏంటి? సాతాను వాడు విచ్చలవిడిగా ప్రబలిస్తున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? దానికి విరుద్ధంగా, దానికి పైగా తన పరిమాణమును ఎత్తుతున్నాడు. శత్రు వరద వలె వస్తుండగా ఈరోజు చాలా అనుకరణ జరుగుతుంది. నేను ఎవరిలాగో చెప్పాలి, నేను ఎవరిలాగో ఉండాలి, నేను ఎవరిలాగో. అవసరం లేదు. మిమ్మల్ని దేవుడు ఎలాగ చేశాడో, అయ్యగారిని దేవుడు ఎలాగ చేశాడో ఎలాగే ఉండాలి. నన్ను దేవుడు ఎలాగ చేశాడో అలాగే ఉండాలి. బ్రదర్ ప్రసంగిని దేవుడు ఎలాగ చేశాడో అలాగే ఉండాలి. నమ్మకంగా దేవుడు చేసిన దాంట్లో నమ్మకంగా మనము దేవునికి బ్రతకాలి. వాక్యంను చేర్చుకొని ఎవరు అనుకరించాలో అవసరం లేదు. కానీ ఈరోజు అనుకరణ జరుగుతుంది. అనుకరణ చేయడంలో ఎవరిని మోసపుచ్చుకుంటున్నామంటే మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నాం. అనుకరించడంలో ఎంతవరకు వెళ్తున్నామంటే వేషధారులుగా మారే ప్రమాదమును ఉంది. అయితే విశ్వాసిగా ఉండాలి, అవిశ్వాసిగా ఉండాలి. మధ్యలో అనుకరించుకుంటూ ఎవరో వెళ్తున్నారని మనం వెళ్ళడం, ఎవరో భక్తి చేస్తున్నారని మనం చేయడం, అది ఎవరిని మోసం చేసుకుంటున్నాం? మనమే మోసం చేసుకుంటున్నాం. మన ప్రార్థన ఏమై ఉండాలంటే, యేసయ్య మమ్మల్ని ఈరోజు సిలువ దగ్గరికి తీసుకెళ్ళండి. ఎందుకంటే శత్రువు గొప్ప
ప్రళయం వలె వస్తుండగా, ప్రభా మీరు ప్రమాణం ఎత్తుతానన్నారు కదా, ఈ సంఘం గురించి పరిశుద్ధాత్మ ఒకవేళ మన జీవితాలను స్వాధీనం చేసుకోగలిగితే, మనం ఆయనకు సమర్పించుకోగలిగితే, సమర్పణ గురించి వస్తే నేను ఒక 2 ఉదాహరణలు చెప్తాను. చాలా విషయాలు ఉన్నాయి. సో ఉదాహరణలు చెప్పి నేను ఎలాగూ మనం దేవుని ప్రమాణంగా మారొచ్చో చెప్తాను. మొదటిగా మొదటి రాజులు 17వ అధ్యాయంలో నుండి చదువుకుందాం. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయాను. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చి, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపాతు అనే ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారెపాతుకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రలతో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పమొకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకోనవలనని కొన్ని పుల్లలు ఏరుకొనుటకై వచ్చి తినెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, అతడు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలోనున్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. సమర్పణ గురించి వచ్చినప్పుడు ప్రియులారా, ఎంత వ్యత్యాసంగా వింతగా ఉంది. ప్రవక్త అయిన ఏలియా 3.5 సంవత్సరాలు మరి వర్షం కురియవద్దు అని చెప్పినప్పుడు, గొప్ప కరువు వచ్చినప్పుడు సారెపాతు విధవరాలు దగ్గరికి నేను పంపిస్తున్నాను, ఆమె నిన్ను, దీనికంటే ముందు కాకులు ఆయనకు ఆహారం తెచ్చిచ్చినాయి. కేరీతు వాగు ఎండిపోయినాక ఇలాగ సెలవిస్తున్నాడు. ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులున్నా ఆ రోజు ఆ కాలంలో ఏ ప్రమాణం ఎత్తాడంటే ఒక విధవరాలుని ప్రమాణం ఎత్తాడు. ఎందుకు ఎత్తాడు అంటే, ఒక విధవరాలంటే సమాజంలో ప్రియులారా చాలా దయనీయమైన పరిస్థితి. ఒక భర్త లేని పరిస్థితి, తను సంపాదన సొంతగా కష్టపడి మరి తన కుమారుడు చాలా కష్టాల్లో బ్రతుకుతుంటే, కానీ వారు ఒకటి కలిగి ఉన్నారు, ఏంటి? దేవునికి వారి జీవితాలను సమర్పించుకున్నారు. ఆమె రాజీ పడలేదు. అందుకు దేవుడు ఏం చూపించాడు? ఆ సమర్పణ జీవితానికి పరీక్ష పెట్టాడా? ఖచ్చితంగా పెట్టాడు. ఎంత గొప్ప పరీక్ష ఇది! అంతగా ఆమె సమర్పించుకొని లాస్ట్ ఇంకా మరణంకి తనకి జస్ట్ ఒక అడిగే ఉంది. లాస్ట్ కొంచెం తొట్టిలో ఉన్న కొంచెం పిండి, బుడ్డిలో ఉన్న కొంచెం నూనె, లాస్ట్ అప్పం చేసుకొని తిని చనిపోదామని ఆ రోజు మొత్తము ఆమె పాపాలనన్ను ఒప్పుకున్నదంట. 2 కట్టెలు ఏరుకొని, నిజంగా ఈ తూర్పు దేశంలో అంటారు ఓరియంటల్ వే, కట్టెలు నేను ఎలాగ పెడతారంటే సిలువ షేప్లో పెడతారంట. అడ్డంగా ఒకటి, నిలువుగా ఒకటి. అది సిలువకు సాదృశ్యం అని చెప్తారు. ఆమె ఎక్కడికి వెళ్ళింది ఆ పరిస్థితిలో అంటే ఆ సిలువ యొక్క అనుభవం వద్దకు వెళ్ళిందని చెప్తారు. అగ్ని దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఆ సిలువ దగ్గరికి వెళ్ళి ఆ అగ్ని పైన తనకున్న కొంచెం, తొట్టిలో ఉన్న కొంచెం పిండి దేనికి సాదృశ్యం ప్రియులారా? వాక్యానికి సాదృశ్యం, క్రీస్తుకి సాదృశ్యం. నూనె దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. మన జీవితంలో కూడా అలాంటి పరిస్థితుల్లో మనం ఉండొచ్చు, కానీ దేవుడు ఈరోజు ప్రమాణం ఎత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఆయనకు సమర్పించుకోగలిగితే, జారెపాతు విధవరాలు ఉన్న పరిస్థితుల్లోనే ఉండొచ్చు, కానీ సిలువ యొద్దకి
మనకు తెలిసిన కొంత వాక్యం, మనం కలిగి ఉన్న కొంచెం క్రీస్తుని మన తొట్టిలో, ఈ హృదయం అనే తొట్టిలో, ఈ మనసు అనే తొట్టిలో, మన జీవితం అనే తొట్టిలో కొంచెమే పిండి ఉన్న, కొంచెమే నూనె ఉండొచ్చు, పరిశుద్ధాత్ముడు ఉండొచ్చు, ఎక్కువ నింపుదల లేకపోవచ్చు. సిలువ దగ్గరికి తీసుకొస్తే ప్రియులారా, విధేయతతో దేవుడు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని ప్రవక్త ద్వారా పలికినప్పుడు ఈరోజు మన జీవితంలో కూడా ప్రమాణం నెత్తి ఎంతవరకు అంటే పెంతికోస్తుని మన జీవితంలో నింపుతాడు. అప్పుడు ఏమవుతుందంటే తొట్టిలో పిండి తరగదు, బుడ్డిలో నూనె అయిపోదు. సో పరిశుద్ధాత్ముడు మన జీవితంలో తరగడు. పెంతికోస్తు అనుభవం కలిగి ఉన్నాక వాక్యముకు కొదవ మన జీవితంలో ఉండదు. ఈ తొట్టిళ్ళల్లో, ఈ బుడ్డిళ్ళలో మనం అలాంటి సమర్పణ కలిగి అలాగ తీసుకురాగలిగితే మొదటగా మనము ఏం చేయగలుగుతామంటే ప్రార్థన చేయగలుగుతాము. రోజంతా సమయం దొరికినప్పుడు ప్రార్థన చేయాలి. తర్వాత దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి మన జీవితంలో. అలాగే చేసింది విధవరాలు. ప్రథమ స్థానమును, ఇదిగో నేను మరణ అంచుల్లో ఉన్నాను అంటే ఏం కాదు, నువ్వు చేసి తీసుకురా అంటే విధేయత చూపింది వాక్యానికి. ఫస్ట్ దేవునికి ఇచ్చింది. అందులో కూడా ఆ పరిస్థితుల్లో కూడా దేవునికి ఫస్ట్ ఇచ్చినప్పుడు ఏం చేశాడు దేవుడు? పెంతెకోస్తును పంపించాడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అలాంటి అనుభవం మనకు కొదువైంది ప్రియులారా. కానీ అలాంటి అనుభవం మనం కలిగి ఉండొచ్చు ఎప్పుడు ఆ సమర్పణతో మనం వస్తే. మన జీవితాల్లో అంతే, కొంచెమే ఉండొచ్చు, పిండి కొంచెమే ఉండొచ్చు, నూనె కొంచెమే ఉండొచ్చు. కానీ సిలువ దగ్గరికి మనం తీసుకొచ్చి విధేయత చూపి సమర్పించుకోగలిగితే యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడనే వాక్యం మన జీవితాల్లో, ఆత్మీయ జీవితాల్లో కూడా మనకు అది కార్యరూపం దాల్స్తుంది. వాస్తవమైన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే యేసు ప్రభువారు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆ రోజు చేసిన దేవుడు ఈరోజు కూడా చేయగలుగుతాడు. చేయడానికి సమర్థుడు, సమృద్ధి కలిగిన వాడు. సమస్త వనరులు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన దగ్గర కొదువ ఏమి లేదు ప్రియులారా. ఆమె ప్రతిరోజు దాన్ని ఖాళీ చేసేది, ఎండినంతగా ఖాళీ చేసేదంట, కానీ మరలా వచ్చేది అని చెప్తున్నాడు. ఎందుకు? ఆమె నమ్మింది, ప్రవక్త వాక్కును నమ్మింది, చేర్చుకున్నది, ప్రవక్త యొక్క ఆశీర్వాదమును పొందుకున్నది. ఈరోజు మన ప్రవక్త వర్తమానమును మనం చేర్చుకొని మనం నమ్మిన ఎడల ప్రవక్తకున్న ఆశీర్వాదమును కూడా మనము చేర్చుకుంటాము, పొందుకుంటాము. ఎందుకు? ఆయన సృష్టికర్త, ఆయనకు అసాధ్యమైనది ఏం లేదు. మన ఆరోగ్యం క్షీణించిపోవచ్చు, దేవునితో సహవాసం మనము కోల్పోయి ఉండవచ్చు, కానీ మనకు ఉన్నది. ఎందుకంటే ఇక్కడికి వచ్చారంటే ఏదో ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా మన జీవితంలో ఎంతో కొంత పిండి ఉంది, ఎంతో కొంత నూనె ఉంది. ఇది మాత్రం అందరు నమ్ముతున్నారు కదా. ఆత్మీయ జీవితాలు అందరి ఒకటే పాల్లో ఉండొచ్చు. ఎవరికి ఉండే ఉరి వారికి ఉంది, ఎవరికి ఉండే బలహీనతలు వారికి ఉన్నాయి, ఎవరికి ఉండే ఉచ్చులు వాళ్ళకు ఉన్నాయి, చిక్కులు పెట్టే సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఎవరి వాళ్ళకున్నాయి. కానీ సిలువ యుద్ధకు మనం తీసుకురాగలిగితే ఖచ్చితంగా దేవుడు ఆ దుఃఖకరమైన పరిస్థితులను ఆనందంగా మార్చగలడు, సమృద్ధిగా మార్చగలడు. కొదవలేని పరిస్థితులుగా దేవుడు చేయగలడు. ఎందుకంటే దేవుడే సకల సమృద్ధికి కారణభూతుడు కదా. ఆయనను మనం కలిగి ఉంటే యెహోవా నా కాపరి, నాకు లేమి ఉండదు. దేవుడు మన కాపరిగా, అపరిశుద్ధాత్ముడు మన కాపరిగా ఉంటే. ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనము. ఇది నేను చూపించి త్వరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అయ్యగారు ఇచ్చిన సమయంలోనే నేను ఉన్నాను. సో న్యాయాధిపతులు ఫస్ట్ ద్వితీయోపదేశ కాండము 6:5. And thou shalt love the Lord thy God with all thine heart and with all thine soul and with all thy might. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాని ప్రేమించవలెను. ఎలాగూ దేవునికి ప్రప్రథమ స్థానం ఇవ్వగలమో నేను లేఖనం చూపిస్తున్నాను. మన పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మన దేవుడైన యెహోవాను, మన దేవుణ్ణి మనం ప్రేమించాలి. అది అప్పుడు మనం దేవునికి మన జీవితంలో ప్రప్రథమ స్థానం ఇచ్చినట్లు. అప్పుడు మనము యెహోవా
ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనే ఆ వాక్యమును, ఆ పెంతెకోస్తు అనుభవంను సంతరించుకోగలుగుతాం. ఇది మొదటి మెట్టు. అయితే నేను ఒక వాస్తవికమైన ఉదాహరణ తీసుకోవాలనుకుంటున్నాను, మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. న్యాయాధిపతులకు రాసిన గ్రంథము 16:16 నుండి చదువుకుందాం. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భమును నుండి పుట్టినది మొదలుకొని దేవుని నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీద మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో చెప్పెను. అతడు తన అభిప్రాయమును తనకు తెలిపిన దెలీలా ఎరిగి ఆమె వర్తమానమును పంపి ఫిలిస్తీయుల సర్దారులను పిలిచి, ఈసారికి రండి, అతడు తన అభిప్రాయం అంతయు నాకు తెలిపిన నేను. ఫిలిస్తీయులు సర్దారులు రూపాయలను చేత పట్టుకొని ఆమె వద్దకు రాగా ఆమె తన తొడ మీద అతన్ని నిద్రబుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరం చేయించి అతని బాధించటకు మొదలుపెట్టాను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఆమె, సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారు అనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందును అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిస్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించారు. అతడి బందీ గృహంలో తిరగలి విసురువాడ ఆయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొల్చుటకు మొదలుపెట్టెను. ఫిలిస్తీయులు సర్దారులు మన దేవత మన శత్రువు అయిన సంసోన్ను మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకొనిరి. జనులు సంసోన్ను చూచినప్పుడు, మన దేశమును పాడు చేసిన వాడు, మనలో అనేకులను చంపిన వాడైనను మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. వారి హృదయములు సంతోషముతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోను పిలిపించుదుము రండి, సంసోనును బందీ గృహం నుండి పిలువనంపిరి. వారు అతన్ని చూచి గుడి స్తంభముల మధ్యను అతన్ని నిలువబెట్టి పరిహాసము చేయగా సంసోను తన చేతును పట్టుకొని బంటుతో ఇట్లా నేను, ఈ గుడికి ఆధారముగా ఉన్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము, నేను వాటి మీద ఆనుకొందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిస్తీయులు సర్దారులు అందరూ అక్కడ నుండిరి. వారు సంసోను ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3,000 మంది చూచుచుండిరి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కండ్ల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ నిమ్మని యెహోవానకు మొరిపెట్టెను. ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలోనూ ఒకదాని కుడి చేతను ఒకదాన్ని ఎడమ చేతను పట్టుకొని, నేను ఫిలిస్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవములు లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్కల కంటే ఎక్కువ ఆయను. ఈ సందర్భము మనందరికీ తెలిసిందే. కానీ నేను ఎందుకు వాక్యానికి చదివిపించానంటే, వాక్యమే ప్రాముఖ్యం. ఈరోజు మనుషుని ఆలోచన వ్యర్థము. నా జ్ఞానం ఒకవేళ వాక్యంతో కలిపితే ప్రియులారా, అది నా మాటలు వ్యర్థం. అందుకే లేఖంలో ఉన్నట్టు నేను మొదటిగా చదివించాను.
ఈ సందర్భము మనం పురస్కరించుకున్నప్పుడు సంసోను సంఘానికి సాదృశ్యం. ప్రవక్త గారు సంసోనా నీ బలం ఎక్కడ పోయింది అని ప్రశ్న గల ఒక వర్తమానం బోధించాడు. ఇంగ్లీష్లో వేర్ ఈజ్ దై స్ట్రెంగ్త్ గాన్ శాంసన్ అని ఉంటుంది. ఈరోజు సంగమా మీ శక్తి ఎక్కడికి పోయింది? శాంసన్ విషయంలో చాలా ఒక అపోహ ఉంది. ఏంటంటే చాలా పెద్ద ఆజాంబావుడు, పెద్ద భుజస్కంధాలు కలిగి మరి అలాగూ చూపిస్తారు చాలా పెద్ద ఆజాంబావుడని. కానీ వాస్తవానికి చూస్తేనే ఒక రొయ్య పీసు, చాలా బక్కగా చిన్నగా సామాన్యుని వల్లనే ఉంటాడు. అందుకే వాళ్ళు ఆయన బలమును కనుగొనలేక దెలీలా దగ్గరికి వస్తున్నాడని తెలిసి 100, 500 మరి నాణెములు మేము మీకు ఇస్తాము అని చెప్పి లంచం ఇచ్చి నువ్వు ఆయన రహస్యము కనుక్కో అని. ఒకవేళ ఆయన ఆజాంబావుడైతే అందులో రహస్యం ఏముంది? ఈరోజు జీవంగల దేవుని సంఘము చూడడానికి సామాన్యంగా ఉంటుంది, కానీ ఆ సంఘములో ఉన్న శక్తి చాలా అద్భుతమైనది. ఈరోజు లోకము కనుగొనలేకపోతుంది శాంసన్లో ఉన్న శక్తి ఏంటో. కానీ శాంసన్ ఒక తప్పు చేశాడు. ఏం చేశాడు? రాజీ పడ్డాడు, లోకంతో సరసాలాడాడు. ఎంతగా సరసాలాడాడంటే నేను మామూలుగా చెప్తాను. అసలు దెలీలా డైరెక్ట్ అడుగుతుంది, శాంసనా నిన్ను ఎలాగూ బంధించి నిన్ను బలహీనునిగా ఎలాగూ చేయాలని డైరెక్ట్ అడుగుతుంది. కానీ ఆయనకి ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే మతి స్థిమితం సరసాలు ఆడి ఆడి లోకంతో కోల్పోతున్నాడంటే, అరే ఈమె నా బలమును నా శక్తిని అపహరించాలని చూస్తుంది, దేవునితో ఉన్న నా అనుభవాన్ని దొంగలించాలని చూస్తుందని గ్రహించలేకపోయాడు. ఈరోజు లోకంలో కూడా మనం జీవించుతున్నప్పుడు క్రైస్తవులుగా మన భక్తిని చాలాసార్లు కాపాడలేకపోతాం. డైరెక్ట్గా ఉంటుంది మన ముందు శోధన. మనకు తెలుసు దీనివల్ల మన రక్షణానందానికి, మన క్రైస్తవ అనుభవానికి, మన విశ్వాసానికి, దేవునితో మన ఆత్మీయ నడకకి, మన సహవాసంకి భంగం కలుగుతుందని. కానీ అయినా మనం ఏం చేస్తాం? దేవుని కృప ఉందిలే మనకి, దేవుడు మనల్ని విడిచిపెట్టడులే అని మనం సరసం ఆడతాం. ఆడితే ఊరికే వస్తుందా? చూడండి, నేను ముందున్న లేఖనం ఎందుకు చదివిపించానంటే, మొదటిగా ఏం చెబుతాడు? జువ్వలను కట్టండి, నేను బలహీనుని అయిపోతాను, సామాన్యునిగా అయిపోతానంటే జువ్వలను కడుతుంది. తెలియట్లేదా? శాంసన్కి ఒకసారి చేసినాక తెలుస్తుంది. అయినా సరసలాడడానికి ఇష్టపడ్డాడు. తర్వాత నెక్స్ట్ పని పెట్టని తాళ్లతో కట్టండి అన్నాడు. ఎక్కడికి వస్తున్నారు? దగ్గరకు వస్తుంది. ఫస్ట్ శక్తి మీద టార్గెట్ అయింది, అంతేనా? చేతులు కట్టడం, శరీరాన్ని కట్టడం అంటే శక్తిని. ఫస్ట్ మన శక్తిని బలహీనం చేయాలని శత్రువు కుయుక్తి. ఈ లోకంకి అధిపతి అయిన సాతాను వాడి కుయుక్తి మనం బలహీనం చేయాలని. అయినా దేవుడు వదిలిపెడతాడా? వదిలిపెట్టలేదు. తర్వాత దగ్గరకు వచ్చి నెక్స్ట్ ఏమన్నాడు? నా జడలను అల్లమన్నారు. జడలంటే ఏంటి? దేవుని నిబంధన. ఏమేన్? చాలా జాగ్రత్తగా గమనించండి. జడలంటే ఏంటి? ఆయన కేశాలంటే ఏంటి? దేవుని నిబంధన. దేవుని నిబంధనకి వాడు దగ్గరగా వస్తున్నాడు. ఫస్ట్ బలంని చేశాడంటే ఓకే, భౌతిక శరీరాన్ని చేశాడు. ఆత్మీయ జీవితాన్ని వాడు టార్గెట్ చేస్తున్నాడు. మొదటిగా ఏమన్నది? జడలను అల్లితే నేను బలహీనుని అయిపోతానైతే జడలు అల్లుతాడు. కానీ గ్రహించలేకపోతున్నాడు. అరే ఈమె నా నిబంధనకు దగ్గరగా వస్తుంది, అమ్మో నా రక్షణ అనుభవాన్ని, దేవునితో ఉన్న నా నిబంధనని పొడగొట్టుకునేటట్టు చేస్తుంది, నా సహవాసాన్ని కోల్పోయేటట్టు చేస్తుందని గ్రహించలేకపోయాడు శాంసన్. తర్వాత ఏమన్నారు? మేకుతో కొట్టండి. ఎవరిని? జడలనే. 2 సార్లు అయింది. ఈ ముమ్మారు నువ్వు నన్ను మోసం చేశావు శాంసన్, ఏంటి ఇదని రోజు అతన్ని బాగా విసిగిస్తే, ఒకరోజు సరసమాడుతూ ఉంటే ప్రియులారా, లోక విషయాలతో మనం సరసమాడినప్పుడు ఖచ్చితంగా మన క్రైస్తవ అనుభవాన్ని కోల్పోతాం. సరసాలు ఆడుతూ శాంసన్కి కూడా తెలియదు, చెప్పేశాడు, తన కలిగి ఉన్న నిబంధనను కోల్పోయాడు. క్షౌరం చేసినప్పుడు కూడా ఆయన ఎంత గ్రహించలేని స్థితిలో ఉన్నాడంటే సీక్రెట్ చెప్పేశాడు. బలం పోతుందని తెలియాలి కదా.
మరలా యథావిధిగా ఎప్పుడు లేచినట్టే లేచి వెళ్ళిపోదామని ప్రయత్నిస్తున్నాడు. కానీ యెహోవా ఆయన ఎడబాసెనని ఎడగకపోయాను. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. ఈరోజు శాంసన్ ఎవరికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. సంఘం కూడా దేవుడు చేసిన నిబంధన, ఆయనలో ఆయన శక్తి సంఘములో దాగి ఉంటుంది. ఈరోజు గొప్ప ఆధిక్యత ఏంటంటే, ఈరోజు యేసుప్రభు లేడు ప్రియులారా, ఈ భూమి మీద మనం ఉన్నాము. యేసుప్రభు పరిచర్యని మనం కొనసాగిస్తున్నాము. మనమే జీవించే యేసుక్రీస్తులం ఈరోజు ఈ భూమి పైన. ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుంది? ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుంది? ప్రజలకు కనబడే క్రీస్తు ఎవరంటే మనమే. వాక్యం ఈరోజు ఆ ఏదెను వనంలో వాక్యం ఇవ్వబడింది. యేసుక్రీస్తు వారి కాలంలో వాక్యం శరీర రూపం దాల్చి వచ్చింది. ఈరోజు వాక్యం మనలో ఉంది, దేవుడు పెట్టాడు. ఎందుకంటే దేవుడు వాక్య ప్రమాణమును ఎత్తుతున్నాడు. శత్రువు ప్రళయం వలె వస్తుంటే సంసోను ఏం చేశాడండి? సరసమాడాక తన నిబంధనను కోల్పోయాడు. కానీ దేవుడు విడిచిపెట్టాడా? ఒక బ్యూటిఫుల్ కోట్ ఉంటుంది, ప్రవక్త గారు ఎలా వర్ణిస్తారంటే, జీవితం అంతా దేవుడు సంసోను యొక్క హృదయాన్ని కోరుకున్నాడంట, కానీ సంసోను మాత్రం బలాన్ని ఇచ్చాడంట. బలం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఈరోజు చాలాసార్లు మనం భక్తి చేస్తాము దేవుడు మనల్ని రక్షించినందుకు. ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఏంటంటే, వర్క్ ఫర్ గాడ్ బీ ఎవ్రీథింగ్ బట్ వాక్ విత్ గాడ్ బీ నథింగ్. దేవుని కొరకు చేసే పనులు సమస్తం అవుతాయి, మనం చాలా నిమగ్నులం అయిపోతాం, కానీ దేవునితో నడక మాత్రం శూన్యమైపోతుందంట. సేవకులు కూడా చాలామంది దేవుని పనిలో ఎంత బిజీగా ఉంటారంటే దేవునితో నడవడం మర్చిపోతారంట. సంసోను కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. దేవుని కొరకు దేవుని నామం నిమిత్తము చేస్తున్నాడా? ఫిలిస్తీయులను హతమారుస్తున్నాడా? సవాలుగా నిలిచి దేవుని శక్తిని కనబరుస్తున్నాడా? కనబరుస్తున్నాడు. కానీ దేవునితో నడవడం మర్చిపోయాడు, లోకంతో సరసమాడుతూ. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా? ఒకవేళ రాజీ పడిన అలాంటి పరిస్థితిలో ఉన్న, చెరసాల్లో ఉన్న, క్షౌరం చేసిన, మళ్ళా తన తల వెంట్రుకలు మొలవడం మొదలుపెట్టాయని చెప్తుంది దేవుని లేఖనం. దేవుడు ఉజ్జీవమును పంపిస్తున్నాడు మరలా అలాగే పరిస్థితుల్లో ఉన్న సంఘానికి కూడా. ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఉజ్జీవమును పంపిస్తున్నాడు. అలాంటి రాజీ పడిన పరిస్థితిలో ఉన్న, కళ్ళు మనం పూడగొట్టుకొని అంటే మతి స్థిమితము సరిగా చూడలేని పరిస్థితిలో ఉన్న, మనం దేవుని తట్టు తిరిగితే దేవుడు మనల్ని వదిలిపెట్టాడు ప్రియులారా. ఈరోజు 2 ఉదాహరణలు నేను మీ ముందు పెడుతున్నాను. ఒకటి రాజీ పడని జారెపాతు విధవరాల్ని, ఇంకోటి రాజీ పడిన సాంసోన్ని. దేవుడు ఇద్దరి జీవితాల్లో కార్యం చేశాడు. దేవుడు ప్రమాణమును ఎత్తాడు. సాంసోను తన ఆ టైంలో వీళ్ళతో నేను చనిపోతానన్నాడు కాబట్టి చనిపోయాడు. ఒకవేళ నేను ఉంటాను అని అంటే దేవుడు ఉంచేవాడేమో. ఆ రోజు తను పొందుకున్న విజయం తన జీవితాంతము పొందుకున్న వాటికంటే చాలా ఎక్కువగా ఉండిందంట. సో మన శక్తితో మనం దేవునికి ఏమి సాధించిన ప్రియులరా, మన హృదయాన్ని ఇచ్చి దానికంటే ఎక్కువగా మనం చేయగలుగుతాం. ఈరోజు ఎందుకు మన జీవితాల్లో జయాలు లేవు, మన విశ్వాస జీవితంలో, మన ఆత్మీయ నడుకలో అంటే మన హృదయాలను సంపూర్ణంగా మనం దేవునికి ఇయ్యట్లేదు. ఇయ్యగలిగితే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. బద్ధుడై ఉన్నాడు దేవుడు కార్యం చేయడానికి. ఈరోజు దేవుని ప్రమాణంగా నిలుద్దామా? ఆ పెంతెకోస్తు అనుభవంని మనం కలిగి ఉందామా? మన తొట్టి అరగకూడదు, మన బుడ్డిలో నూనె అయిపోకూడదు. అలాంటి అనుభవంతో ముందుకు సాగుదాం ప్రియులారా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఈరోజు ఆ దేవుడెత్తే పరిమాణం ఏంటంటే, మీరు నేను ఎలాగూ చేయగలుగుతామంటే, మనకు కొంచెమే ఉండొచ్చు పిండి, కొంచెమే ఉండొచ్చు నూనె. సిలువ దగ్గరకు వచ్చి ఆయనకు సమర్పించుకోగలిగితే ఆయన పరిమాణంగా మనం మారగలుగుతాం. ఈరోజు నశించుచున్న ఈ లోకంలో జీవించే ఆయన వెలుగుగా, క్రీస్తుగా మనం ఈ లోకానికి ఉంటామంట. ఎందుకంటే దేవుడు అన్నాడు, క్రీస్తుతో మీరు సహవారసులు. నమ్ముతున్నారా?
దత్తపుత్రాత్మ చేత కలువరి శిల్వలో మనమైన కుమారులు కుమార్తెలుగా అయ్యాం కదా, నమ్ముతున్నారా? మరి యేసుక్రీస్తు కూడా కుమారుడే కదా, దేవుని కుమారుడే కదా. సో మనము దత్తపుత్రాత్మ చేత కుమారులు కుమార్తెలుగా అయితే రోమీలకు రాసిన పత్రిక ప్రకారము, గలతీలకు రాసిన పత్రిక ప్రకారము క్రీస్తుతో కూడా మనము సహవారసులం. ఏదైతే క్రీస్తుకి మహదైశ్వర్యములు మహైశ్వర్యములు, క్రీస్తుకున్న స్వాస్థ్యము మనకు ఉంది. దేవుడు క్రీస్తుని అంగీకరిస్తే మనల్ని అంగీకరిస్తాడు. ఈరోజు క్రీస్తు అనే ఉన్నత స్థలములలో ఎప్పుడున్నాము? ఇప్పుడున్నాము. ఎందుకు? క్రీస్తులో కూడా మనం సహవారసులం. దేవుడు ఈరోజు క్రీస్తుని ఎలాగైతే ఆదరిస్తాడో మనల్ని కూడా అలాగే ఆదరిస్తాడు. మనము క్రీస్తు వేరు కాదు ప్రియులారా. అలాంటి ప్రమాణంకు దేవుని జీవం గల సంఘము పరిశుద్ధాత్మ చేత నింపబడి అలాంటి స్థితికి మనం రావాలి. ఆత్మీయ స్థితికి ఎలాగూ రాగలుగుతామంటే పెంతెకొస్తు అనుభవం చేత, తిరిగి జన్మించిన యొక్క అనుభవం చేత లోకం మనలో చావాలి. అందుకే నేను క్లియర్గా సామ్సోన్ ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాను. సరసం ఆడటం వల్ల మనం ఏమి పొందుకోము. మనకు ఉన్న అనుభూతిని కూడా, అనుభవాన్ని కూడా, సహవాసాన్ని కూడా పోడగొట్టుకుంటాము. కానీ దేవుడు ఆయన నామం మొరపెట్టినప్పుడు ఆయన ఎవరిని తృణీకరించే దేవుడు కాదు. అలాంటి పరిస్థితుల్లో రాజీపడ్డ శాంసోను, మరి నా పోయిన కళ్ళను ప్రభా నువ్వు ఒక్కసారి నన్ను బలపరచు, ఒక్కసారి నీ కృపలో జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు గొప్ప విడుదలను, గొప్ప శక్తిని ఆయన కనబరిచి గొప్ప జయమును శాంసన్కి ఇచ్చాడు. శత్రువులు గుండెల్లో గుబులు పుట్టించాడు. అసలు శత్రువులే లేరు అక్కడ అతిశయించడానికి. ఎవరైతే పరిహాసం చేద్దాం అనుకున్నాడో వాళ్ళనే లేకుండా నిర్మూలం చేశాడు. ఎందుకు? దేవుడు శత్రువు కంటే పైగా ఉన్న దేవుడు. ప్రతి పరిస్థితికి చాలిన దేవుడే కాదు, ప్రతి పరిస్థితికి పైగా ఉన్న దేవుడు, ప్రతి పరిస్థితి నియంత్రణలో ఉన్న దేవుడు. ఈరోజు ఆయన తట్టు తిరుగుదాము, అలాంటి ప్రమాణంగా మారదాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించాలని దైవదాసులకు నేను ఈ సమయాన్ని అప్పచెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా.